Hi, this is GV from idlebrain.com. I am here with the cast of Hometown web series that is coming on 4th of April on AHA. Hi. ఇది హోమ్ టౌన్ అనేది 90s బయోపిక్ మేకర్స్ నుంచి వస్తుంది. సో వీ కెన్ సీ ద సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్, ఏ ఫ్యామిలీ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో హై. ముందుగా స్టార్ట్ చేసే ముందు వీళ్ళందరికీ ఒకటి వీళ్ళతో పాటు నాకు కూడా రైట్, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు తెలుసా, మీ కెరియర్ బిగినింగ్ లోనే జీవి గారితో ఇంటర్వ్యూ ఒకటి పడింది. దానికి కారణం ఏంటో చెప్పనా? నేను ఆయనతో ఇంటర్వ్యూ ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేయడం ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది అనుకుంటున్నావు? దాదాపు ఒక 21 years అయ్యి. 21 కాబట్టి సార్ నడు అవునా కాదు? అవునవును. సార్ థ్యాంక్ యూ సార్. యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆయన మరీ ఎక్కువ చెప్తున్నారు. నేను ఎక్కువ చెప్పలేదు, నేను ఉన్నది చెప్పాను. ఓకే సార్. ఐ వెయిటెడ్ ఫర్ 21 years. ఎప్పటికప్పుడు చూస్తుంటాను జీవి గారి ఇంటర్వ్యూలు మధ్యన స్టార్ట్ అయిన తర్వాత చూస్తుంటాం కదా. ఓకే, రాకపోతుందా? మనకు కూడా ఆ రోజు రాకపోతుందా? మీరు ఎంత అదృష్టం చేసుకుంటే మీ కెరియర్స్ అంటే స్టార్ట్ అయిన బిగినింగ్ డేస్ లోనే పడడం ఎంత అదృష్టం. అవును సార్. రైట్. 90s బయోపిక్ చూసారు మీరు, చాలా లైవ్లీగా, చాలా హృదయంగా ఉంటుంది. హోమ్ టౌన్ ఎలా ఉండబోతుంది ఫ్రమ్ ద సేమ్ మేకర్స్? సార్, హోమ్ టౌన్ చాలా హృదయంగా ఉంటుంది సార్. ఎంతైతే 90s ఎలాగైతే అలరించిందో మా సేమ్ బ్యానర్ MNOP నుంచి బ్యూటిఫుల్గా, అంటే వీళ్ళ కామిక్ ఇది కూడా పిల్లల తాలూకు అల్లరి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ అలాగే ఫ్యామిలీ తాలూకు, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తాలూకు ఉండే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న అందాలు, చిన్న చిన్న బాధలు అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చూపించారు సార్ ఆ సీన్స్లో. అంటే మా డైరెక్టర్ ఈ ఫస్ట్ డే సెకండ్ డేకి ఏంటంటే, ఫస్ట్ డే ఏం చేసి అంటే ఆయన హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి వెరీ సటిల్. అంటే రాసుకున్నది ఈ క్యారెక్టర్ సీరియస్గా ఉండాలి, ఇంతవరకు ఈ క్యారెక్టర్ ఇలా ప్రవర్తించాలి, ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించాలి. మేమేమనుకున్నాం అంటే అది ఇంకొంచెం జస్ట్ చిన్న బార్డర్ దాటితే బాగుంటుందేమో, ఆ చిన్న ఆనందం ఉంటే బాగుంటుందేమో చేసాం. లేదు సార్, లేదు, దొద్దు అని చెప్పేసి మా డైరెక్టర్ శ్రీకాంత్ వచ్చి అలా వద్దు సార్, ఇబ్బంది పడిపోతామేమో, అలా చేస్తే బాగుంటుందేమో, కొంత ఉంటుంది కదా సార్ ఆ ఎక్స్పీరియన్స్. లిటిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎక్కువ కూడా కాదు, నాట్ అంటే ఆ బార్డర్ దాటి వెళ్ళిపోవడం కూడా కాదు, చిన్నది ఉంటే బాగుంటుందేమో. ఏం చేశానంటే, శ్రీకాంత్ గారు ఓ పని చేద్దాం, మీరు అనుకున్నట్టు చేస్తా, నేను అనుకున్నట్టు కూడా చేస్తా, అది కూడా తీసి పెట్టుకోండి, నచ్చితే పెట్టుకోండి, లేకపోతే తీసేయండి అని. ఆ తర్వాత మధ్యాహ్నం ఆ టైంకి ఒక సీన్ చేసే టైంలో ఎడిటర్ బాగా నవ్వాడు, భలే చేశారు. దాని తర్వాత రెండో రోజు నుంచి సార్ మీరు ఎలా అనుకున్నా అలా చేయండి అని కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాడు. మరీ ఎక్కువ కాదు, కొంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆయన అనుకున్నది ఏది కావాలో ఆయన ఖచ్చితంగా అది రాబట్టుకున్నాడు. అది దాటి మమ్మల్ని బార్డర్ దాటి వెళ్లకుండా చూశాడు. అండ్ సీన్స్ భలే రాసుకున్నాడు సార్. మీకు ఇందాక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో ఉంటాయి చూడండి సార్, బాధలు కానివ్వండి, డబ్బు దగ్గర కానివ్వండి, పిల్లల్ని చదివించడం దగ్గర కానివ్వండి, పిల్లలకి తిండి పెట్టడం దగ్గర కూడా చిన్న చిన్న అందాలు, ఆనందాలు మిస్ అయిపోతాం కొన్ని. అలాంటివన్నీ చాలా ఎఫెక్టివ్గా రాసుకొని చాలా బాగా తీసాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆనందంగా బ్రతకగలిగే శక్తి ఉంటుంది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్లో. మీరు ప్రజ్వల్ సత్యభామలో యాక్ట్ చేశారు. యు ఆర్ ఆల్సో ఏ థియేటర్ ఆర్టిస్ట్. ఈ సిరీస్లో మీ పేరెంట్స్, మీ ఫాదర్ యూఎస్ఏ పంపించాలనుకుంటే నేను ఇక్కడే ఏదో ఒకటి చేసి సాధించుకుంటాను, నా ప్యాషన్ ఫాలో అవుతాను, అంతే కదా క్యారెక్టర్. సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పి ఈ క్యారెక్టర్ గురించి చెప్పండి. నా బ్యాక్గ్రౌండ్ అంటే పర్సనల్ సార్, యాక్చువల్గా నేను మాస్ కామ్ జర్నలిజం చదువుకున్నా సార్ సెయింట్ మేరీస్లో. సో అది అవుతుంటేనే థియేటర్స్ చేశాను సైమల్టేనియస్గా. ఒక 5 years చేసిన కంటిన్యూస్గా. చేసిన తర్వాత ఒక డెమో క్రాక్ చేసి సత్యభామ అనే ఒక సినిమా చేసిన కాజల్ అగర్వాల్ గారితో. ప్రైమ్లో ఉంటుంది, అమెజాన్ ప్రైమ్లో. దాంట్లో మెయిన్ లీడ్లా చేస్తా. దెన్ అసిస్టెంట్ డైరెక్టర్లా అలా వర్క్ నేర్చుకున్నా. థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి సినిమాకి అప్పుడే రావడం కదా. సో దెన్ అది అయిపోగానే 1 monthలోనే దీని ఆడిషన్ వచ్చిందనమాట. సో సర్ప్రైజింగ్లీ ఐ వాజ్ ద లాస్ట్ వన్ టు బి క్యాస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ సార్. లాస్ట్ నన్నే క్యాస్ట్ చేశారు మెయిన్ లీడ్ని.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అండ్ ఇంకోటి మా ఏజ్ గ్రూప్కి 90s అనేది చాలా పెద్ద జోల్ట్ అనమాట. అంటే ఒక ఓటీటీలో వచ్చి అంత సౌండ్ చేయడము. సో పోయి ఆఫీస్లో ఫస్ట్ బ్యానర్ చూడంగానే ఎట్లయినా కొట్టాలి ఇలా అన్న ఫీలింగ్ ఉండే ఆడిషన్ ఇచ్చేటప్పుడు. అండ్ ఎవ్రీథింగ్ గుడ్ విల్. సో ఐ వాజ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇమీడియట్లీ. అంతే సార్, దీంట్లోకి వచ్చాను. దెన్ కమింగ్ బ్యాక్ టు మై క్యారెక్టర్, శ్రీకాంత్ పల్లె సార్ నా క్యారెక్టర్ పేరు. సో నా క్యారెక్టర్ ఎట్లా అంటే కొంచెం నాకు నచ్చింది నేను చేసా. శ్రీకాంత్ పల్లె అనేది క్యారెక్టర్ పేరు, క్యారెక్టర్ డైరెక్టర్ పేరు పెట్టేస్తున్నాడా? పేరు కూడా శ్రీకాంత్. అతను బయోపిక్ ఏంటి సినిమా? ఆల్మోస్ట్ ఇంచుమించు ఉంటుంది సార్. నేను ట్రావెల్ చేసిన కాబట్టి ఇంచుమించు కాదు, బాగానే ఒక 90% సార్. సో ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే సార్, ఫుల్ వాడు నచ్చినట్టు ఉండాలనుకుంటాడు, హ్యాపీగా ఉండాలనుకుంటాడు, దోస్తులు సిస్టర్ని ఏడిపియడము వానికి ఫస్ట్లో ఉంటుంది. సో ఒక జోన్లో ఉంటాడు, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అన్న దాంట్లో. అలాంటి వాడికి ఫాదర్ దగ్గర నుంచి ఒక లాక్ వస్తుంది. 7th 8th క్లాస్లో ఉన్నప్పుడే వాడికి ఒక ఎల్ఐసి కడతాడు అనమాట, వాడిని యూఎస్ పంపాలని. సో అంత పెద్ద ప్రెషర్ వానికి ఆ ఏజ్ నుంచి బీటెక్ అయిపోయేంత వరకు ఎట్లా హ్యాండిల్ చేసిండు. మళ్ళీ సీరియస్ మనిషి కూడా కాదు వాడు పెద్ద. సో దాన్ని ఎట్లా కామికల్గా ఎమోషనల్గా ఎలా వెళ్ళిందని. చదువు సున్నా సార్, గుండు సున్నా, చక్కగా గాడిది గుడ్డు అంటాం చూడండి ఆ టైపు అన్న. మన హ్యాండిల్ చేసి ప్రెషర్ హ్యాండిల్ చేసి అంటున్నాడు, అంత లేదు, ప్రెషరే లేదు క్యాండిడేట్కి, గుండు సున్నా. అదే ఉంటుంది ట్రైలర్లో, ఏమిరా మ్యాథ్స్ 116 అన్న పక్కన వేసుకొని బేసిక్గా అది కూడా ఐడియా ఉండదు సార్ వానికి. అంటే ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ అంటే ఆడ మార్కులు వేసుకునేటప్పుడు ఎంత వేసుకుంటే ఎంత అవుతుందని కూడా తెలియదు. పోయి ఇంకా ఇట్లాంటి ఫాదర్ దగ్గర పడేసరికి ఎంజాయ్ చేస్తారు సార్, మజా వస్తుంది క్యారెక్టర్. త్రూ అవుట్ చూస్తారు కాబట్టి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటే మజా వస్తుంది. యా సార్, రైట్. అని రాజన్న ఫేమస్. సో ఇంకా ఏ సినిమాలు చేశారు? రాజన్న తర్వాత యాక్చువల్లీ కొంచెం తగ్గించేసాను సార్. స్క్రిప్ట్స్ కొంచెం చూజీగా సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసి రంగస్థలంలో రామ్ చరణ్ గారి సిస్టర్గా చేశాను. దాని తర్వాత దూసుకెళ్తా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని కూడా చేశాను. లూజర్ వెబ్ సిరీస్ చేశాను. అండ్ రీసెంట్గా 21 and Pregnant అని చెప్పి ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అది చేశాను. హోమ్ టౌన్. ఓకే, మళ్ళీ ఫిలిమ్స్లోకి ఎప్పుడు? నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను సార్. అంటే ప్రాపర్గా అంటే నాకు వచ్చిన ఫేమ్ ఆర్ ఏదైతే కొద్ది గొప్ప పేరు ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి అని చూస్తున్నాను. సో వచ్చినవన్నీ చేయకుండా నాకు క్యారెక్టర్ కొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉంది లేదా స్టోరీ బాగుంది అనిపిస్తే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ సినిమాల్లోకి సిల్వర్ స్క్రీన్ మీదకి మళ్ళీ రావాలి అని. ఈ సిరీస్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇందులో ఐ ప్లే జ్యోతి, శ్రీకాంత్ సిస్టర్గా ప్లే చేస్తున్నాను. అండ్ ఐ థింక్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అబ్బాయిలకి ఆబ్వియస్గా అమ్మలతో అయితే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. అలా నాకు మా నాన్నతో కనెక్షన్ ఎక్కువ. ఎంత క్లోజ్ ఉన్నా కానీ అమ్మాయిలకి ఎలా అయిపోతుంది అంటే వాళ్ళు అనుకున్నవి అంత ఈజీగా ఓపెన్ అప్గా మాట్లాడలేరు ఇంట్లో. అంటే తెలుస్తుంది అమ్మాయిలకి అంత కష్టపడుతున్నారు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు. అబ్బాయిలు అంత ఆలోచించరు ఆ ఏజ్లో, కానీ అమ్మాయిలకి ఎప్పటి నుంచో కొంచెం ఉంటుంది. సో షీ ఈజ్ వెరీ సటిల్ ఉంటుంది సార్ క్యారెక్టర్ మొత్తం, చాలా నెమ్మదిగా. షీఈ్ అ వెరీ ఇన్నసెంట్ గర్ల్. ఓన్లీ శ్రీకాంత్ ఒక్కటే కొంచెం ఏమంటారు ప్లేఫుల్గా ఉంటుంది. అదర్వైజ్ ఐ థింక్ ఎవ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి అనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ సార్ జ్యోతి అనేది. రైట్. సాయిరామ్, ఇందాక జనరిక్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, అమ్మాయిలు అందరూ అర్థం చేసుకుంటారు సార్. అది నీ క్యారెక్టర్ అర్థం చేసుకుంది అంతవరకు చెప్పు. అందరూ అమ్మాయిలు అర్థం చేసుకుంటారు. గర్ల్స్ ఆల్వేస్ థింక్ లైక్ దట్. అంతవరకు సార్, అందరూ కాదు సార్, ఆడవాళ్ళు అలా అనుకోవటంలో తప్పే ఉంది అనుకుంటా. అలా అనుకోవడం తప్పే లేదు, అలా అయితే ఓకే. అండ్ ఫుల్ సతాయించేస్తా సార్ నేను ఈ సిరీస్లో. అంటే నాకు తెలిసి బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైతే ఆ బాండ్ అది కొంచెం అందులో ఉంటారో మంచిగా కనెక్ట్ అవుతారు. వి ఎంజాయ్డ్ సార్, పర్సనలీ వీ బోత్ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్స్. ఇంట్లో ఉన్నంతసేపు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది సార్. అంటే కాంప్లెక్స్ క్యారెక్టర్, ఒక షేడు ఫాదర్ మదర్ దగ్గర ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఆ సటిల్గా చేయడం ఒకటిను, బ్రదర్తో ఇంకొక యాంగిల్లో చేయడం, రెండు కొంచెం డిఫరెంట్గా చాలా బాగా చేసింది అమ్మాయి. చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్ బోర్న్ యాక్టర్స్ బేసికల్. దట్స్ ట్రూ. యువర్ స్టేట్మెంట్ ఇస్, చిన్నప్పుడు చేయగలిగారంటే మెచ్యూర్ అయిన తర్వాత ఇంకా అసలు దే కెన్ డూ. సాయిరామ్, 90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్లో నీ క్యారెక్టర్ ప్లేడ్ ఆఫ్
చాలా బాగా అయింది, ఎందుకంటే బికాజ్ ఆ ఇన్నోసెన్స్ అనేది జనాలకు కూడా పోర్ట్రే అయింది. సో పర్సనల్గా నువ్వు నిజంగానే అంత ఇన్నోసెంటా లేదంటే ఓన్లీ యాక్టింగా? లేదు సార్, సార్ నేను ఇన్నోసెంట్ సార్. నిజాలు మాట్లాడు. కెమెరా ఉన్నప్పుడు క్యారెక్టర్ చేస్తా, కెమెరా లేనప్పుడు కూడా క్యారెక్టర్ చేస్తా, లేనప్పుడు కూడా క్యారెక్టర్ చేస్తా. నేను రియల్ గా కూడా ఇట్లా ఉంటా, కామ్ ఉంటా. ఏ అబద్ధాలు చెప్పకు, నిజాలు చెప్పు. సార్ చూసిరే సార్, చెప్పండి సార్. మోస్ట్ చిచ్చోరా, ఒక లఫూటు, ఒక లఫంగా, ఒక ఉల్ఫా అంటే మామూలుగా అతనే వస్తాడు. ఏం సార్ ఎట్లున్నారు, ఏం తిన్నారు? అమ్మ సీనియర్ అన్న ఇది కూడా లేదేందే నీకు? సార్ మీరు మొన్న బిర్యానీ తెప్పించారు చూడు, అది మళ్ళీ తెప్పించారు, తిందాం అందరం కలిసి. ఆర్డరు ముందే డిసైడ్ అయిపోయి ఆర్డర్ ఇస్తాడు సార్ నాకు. సరే అయితే ఓకేలే, ఏవేవో జోకులు వేస్తాడు సార్ నాకు. రియల్ క్యారెక్టర్. తన ఏజ్ వేరు, నా ఏజ్ వేరు, కానీ నాతో తన ఏజ్ జోకులు వేస్తాడు. అలాంటి క్యారెక్టర్. చెప్పు ఇప్పుడు చెప్పు మిగతావన్నీ. కంటిన్యూ చేయి నీ క్యారెక్టర్ సంగతి చెప్పు. సార్ ఇన్సూరెన్స్ అట్లా ఉంటుంది సార్. సో ఇవి కాకుండా ఇంకేమైనా చేస్తున్నావు? ఈ రెండు కాకుండా? ఇది అయిపోయినాక ఇంకొక ఫిలిం ఉంది సార్, ఆ ఫిలిం రెడీగా ఉంది, దానికి షూట్కి వెళ్ళాలి సార్. ఓకే. మీరు 90sలో చూసుకున్నట్లయితే కార్తిక్ క్యారెక్టర్ ఎట్లుందో దీంట్లో జగ్గు క్యారెక్టర్ ప్లే చేసిన సార్. జగ్గు క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది. డోస్ ఎందులో ఎక్కువ ఉంటుంది? దీంట్లో మన దాంట్లో ఇన్నోసెన్స్ లో ఎక్కువ ఉంటుందా లేదంటే అల్లరిలో ఎక్కువ ఉంటుందా? చెప్పు, ఉన్నది చెప్పు. మళ్ళీ ఇన్నోసెన్స్ లా కొంచెం తీటా పనులు ఉంటాయి కదా సార్. మన బ్యాచ్ లో గ్రూప్ ఆఫ్ బ్యాచ్ లో చేస్తారు కదా, ఒకడు ఉంటాడు ప్రతి ఒక్క బ్యాచ్ లో, ఏక్ నెంబర్ లంగా అంటారు అని. అది ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంకొక వర్జన్ అట్లా ఉంటాడు. ఆడు చేసే పనులన్నీ ఆడు గొప్ప అనుకుంటాడు, కాబట్టి అన్ని ఫ్లాప్ అవుతాయి. అట్లుంటుంది సార్ క్యారెక్టర్. అంటే బేసిక్ గా క్యారెక్టర్ ఎట్లుంటది అంటే సార్, ఏమన్నా ఉంటే అరే మామ నీకు ఎందుకు మామ నేను చూసుకుంటా అనే కొంతమంది ఉంటారు సార్ గ్యాంగ్లలో. సో అట్లా అనమాట, ఏం చూసుకోడు బట్ చూసుకుంటా, అన్ని నేను చేస్తా, నేను చూసుకుంటా అని అంటాడు, కానీ అట్లా ఉంటుంది. కానీ మంచి ఫన్నీగా పోతుంది. కోవిడ్ తర్వాత తెలంగాణలో వచ్చిన 3 సూపర్ హిట్స్ ఏంటంటే జాతిరత్నాలు సినిమాలో, వెబ్ సిరీస్లో 90s, ఇంకొకటి బలగం సీరియస్ సినిమాలో. సో ఈ 3 స్టాండర్డ్స్ సెట్ చేసింది. మీరు బేసికల్గా యు ఆర్ ఫ్రమ్ రూరల్ తెలంగాణ కదా? అవును సార్. ఏ ఊరు? వరంగల్ సార్. వరంగల్. సో ఆ కరెక్ట్ లాంగ్వేజ్ అనేది జెన్యున్గా ఉంటుంది మీ డైలాగ్ డెలివరీలో. మీది హైదరాబాద్ తెలుగు అనుకుంటా కదా? నేను మా నేటివ్ వచ్చేసి మహబూబ్నగర్ సార్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, బట్ నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లో సార్. సో టిపికల్ హైదరాబాద్ తెలుగు ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ స్టైల్ ఆఫ్ తెలుగు అన్నట్టు మోస్ట్లీ మా బ్యాచ్ అంతా అంతే సార్. హిమాయత్ నగర్ కొంచెం ఆ మిక్స్ ఉంటుంది సార్, మరి అట్లా ఉండదు ఇట్లా ఉండదు. అని స్పీకింగ్ అదే నాకు అప్పుడప్పుడు తెలంగాణ వస్తుంది సార్, అప్పుడప్పుడు ఆంధ్ర వస్తుంది. సో అంటే నేను మాట్లాడతా సార్. అండ్ ఇప్పుడు దీంట్లో క్యారెక్టర్స్తో ఫాదర్తో మాట్లాడేటప్పుడు అమ్మా చెప్పమ్మా నాన్నకు పొద్దుగాలనే వస్తాను ఆ టైప్లో వస్తుంది సార్. బికాజ్ ఐ బిలాంగ్ టు నాగర్ కర్నూలు కాబట్టి ఇంట్లో మాట్లాడతారు. బట్ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు సార్తో ఎవరితో జనరల్ మాట్లాడేటప్పుడు ఇట్స్ న్యూట్రల్ సార్. రైట్. మా ఏజ్ గ్రూప్ మోస్ట్లీ న్యూట్రల్ సార్. ఇవాళ రేపు రాజీవ్ గారు మీరు అడాప్ట్ చేసుకున్నారు తెలంగాణని. అంటే నేను కూడా పుట్టి పెరిగింది ఇక్కడే కదా సార్. సో నాకు పెద్ద కష్టమేం కాదు. కానీ మీరు సినిమాల్లో ప్రాపర్ విజయవాడ ఆర్ కృష్ణా జిల్లా తెలుగు వస్తుంది, విజయవాడ ఆ కైండ్ ఆఫ్ న్యూట్రల్ దీంట్లోకి వచ్చేస్తుంది అవసరాన్ని బట్టి. అంటే నాకు మిగతా యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం స్లాంగ్ అయినా మాట్లాడేస్తాను, ఇటు తెలంగాణ అయినా మాట్లాడేస్తాను, ఇంటీరియర్ తెలంగాణ స్లాంగ్ అయినా మాట్లాడేస్తాను, లేదు ఇటు రాయలసీమ అయినా మాట్లాడతాను, చిత్తూరు మాట్లాడతాను. సో నాకు అది పెద్ద కష్టం కాదు. కొంత ఇనిషియల్గా టు టేక్ ఆఫ్ అంటాం చూడండి, అది ఆ హికప్స్ ఉంటాయి తప్ప మిగతానంతా ఈజీగానే మాట్లాడేస్తాను. ఇనిషియల్గా ప్రాక్టీస్ చేస్తున్నాం ఇన్స్టిట్యూట్లో, అందుకని నాకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏ లాంగ్వేజ్ అయినా యూ కెన్ టేక్. ఝాన్సీ మ్యామ్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ స్విచ్ చేసినట్టే మాట్లాడతారు అసలు. యాడ్ ఫన్ సార్. మీరు రాజీవ్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రాజెక్ట్ చేసి అంటే ఒకసారి ఆన్బోర్డ్ అయిన తర్వాత చూసుకున్నాను సార్ నాతో పాటు ఎవరెవరు చేస్తారని. 4 members ఫ్యామిలీ, అంటే వాళ్ళతో పాటు నేనేం చేస్తున్నానని. రాజీవ్ సార్, ఝాన్సీ మ్యామ్, యానీ అని చెప్పారు.
సో ముగ్గురు తీసుకుంటే మినిమం 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ 30 years ప్లస్. సో నేను ఎప్పుడైతే డిసైడ్ అయింది సార్ అప్పుడే అనుకున్నాను సార్ దిస్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ అని. ఎప్పుడైతే రాజీవ్ సార్స్ నాకు సీన్స్ పడ్డాయో పేపర్ చదివినప్పుడే నాకు అర్థమైపోయింది సార్. అంటే ఇంటెన్స్గా ఉన్నాయి సీన్లన్నీ సార్కి నాకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్తో కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. సో సార్ దగ్గర నేర్చుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే సార్ టేక్ కోసం చాలా ప్రిజర్వ్ చేసి పెడతారు ఎనర్జీ. టేక్ వర్కే చేస్తారు సార్. అది ఇంకోటి ఏంటంటే అది హీ నోస్ వేర్ ఈజ్ పర్ఫార్మింగ్. ఇంకోటి ఏంటంటే క్లోజప్స్ హీ నోస్ వెన్ ద క్లోజప్ ఈస్ కమింగ్ ఆన్. సో దానివల్ల ఆ ఎనర్జీ సేవ్ చేయడం వల్ల చాలా న్యాచురల్గా వస్తుంది సార్ పర్ఫార్మెన్స్. సో అది నేను ఫస్ట్ 2-3 daysలో అబ్జర్వ్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్. నాకు అది ఎమోషనల్ సీన్లలో చాలా హెల్ప్ చేసింది. సార్ వాళ్ళు ఫస్ట్ టేక్ అయినప్పుడు నేను కౌంటర్ ఇవ్వాలి కదా సార్. కౌంటర్ ఇచ్చేటప్పుడు ఐ డిడ్ నాట్ పర్ఫామ్ క్లైమాక్స్లో. ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ ప్రిజర్వ్ ద ఎనర్జీ. దెన్ ఎప్పుడైతే నా మీదకి కెమెరా వచ్చిందో అప్పుడు దెన్ ఐ పర్ఫామ్. దట్ హెల్ప్ ద లాట్ సార్. ఎక్కువ టైం తీసుకోలే, ఫాస్ట్గా చేసినాను సార్. మీకు గుర్తుంటారు. సో అది చాలా పెద్ద పాయింట్ సార్. అండ్ ఫన్ సార్, సూపర్ ఫన్ సార్తో చేయడం. ఇంకోటి ఏంటంటే సోలో సీన్లు ఎక్కువ ఉండే సార్తోనే. నాకు తెలియదు సార్ ఇంత జోవియల్ ఉంటుందని కూడా తెలీదు. నేను సార్ ఫస్ట్ 2 daysలో అసలు ఫుల్ ఫ్రీ అయిపోయి ఫుడ్ గురించి, సినిమాల గురించి, ఇంకా దాని ఆఫ్ టాపిక్లో చాలా హ్యాడ్ ఫన్ సార్. హ్యాడ్ ఫన్, సూపర్ ఫన్. నాకు తెలిసి ఏ ఆర్టిస్ట్ కొత్త ఆర్టిస్ట్ సార్తో పనిచేసినా ఇట్ వుడ్ బి సేమ్ ఎక్స్పీరియన్స్. అందరితో అట్లనే ఉంటారు సార్. సో స్పెషల్ ప్లేస్. అని నువ్వు రాజన్న 10 years అయింది కదా? ఆల్మోస్ట్ 12. యా. సో ఆ టైంలో మూవీ మేకింగ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమన్నా డిఫరెన్స్ స్పాట్ చేశారా? అంటే సార్ ఆ టైంలో నాకు బేసికల్లీ అంత ఏమంటారు నాలెడ్జ్ లేదు రిగార్డింగ్ ఈ ఫిల్మ్ మేకింగ్ ఆర్ ఎనీథింగ్. యాక్టింగ్ పరంగా కూడా? యాక్టింగ్ పరంగా అయితే నేను అంటే ఈ కొన్ని సీన్స్లో సటిల్ పాజెస్ కానివ్వండి సార్, లేకపోతే మనం అదే కౌంటర్ ఇచ్చేటప్పుడు ఎలా, ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ ఏంటి అంటే ఓన్లీ వాళ్ళ క్లోజ్ షాట్స్ అయితేనే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు అదే నా క్లోజ్అప్ షాట్ అంటే సజెషన్ షాట్ అయితే వాళ్ళు యాక్ట్ అంటే ప్రాపర్గా యాక్ట్ చేయరు. దానివల్ల ఏంటంటే ఆ ఎఫెక్ట్ నాకు కూడా పడుతుంది అనమాట. సో నేనేం నేర్చుకున్నాను అంటే ఇలా ఈ ప్రాసెస్లో క్లోజ్అప్ నాదైనా వాళ్ళదైనా మనం ఏమంటారు పర్ఫార్మెన్స్ మనం కూడా చేస్తేనే అది ఏమంటారు దే కెన్ ప్రాపర్లీ యాక్ట్ అని కూడా అనిపించింది. సో యాక్టింగ్ వైజ్ నేను ఇలాంటి చిన్న థింగ్స్ అయితే నేర్చుకుంటూ వస్తున్నాను సార్. ముందు అంత పట్టించుకునేదాన్ని కాదు, తర్వాత ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత అవి నేర్చుకుంటూ వస్తున్నాను. రైట్. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇది చాలా న్యాచురల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలా యాక్ట్ చేసావు. రియల్గా యాక్ట్ చేయాలంటే ఎలా ఉండేది? అంటే యాక్చువల్గా నీకంటే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక నీ ఫ్రెండ్స్ విడిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు కదా. స్క్రీన్ మీద కూడా అలానే కనిపించింది నాకైతే. అది యాక్టింగ్ లాగా అనిలేదు, న్యాచురల్గా నీ ఫ్రెండ్స్తో ఉన్నట్టు అనిపించింది. ఈ సినిమాలో కూడా అలానే, ఈ సిరీస్లో కూడా అలానే ఉంటుందా, లేదంటే యాక్చువల్గా డ్రామటైజ్డ్గా కొన్ని ఉంటాయి అటువంటి ఏమన్నా? సార్ మన ఫ్రెండ్స్తో ఎట్లయితే నేను జాయిల్గా ఉంటానో దీంట్లో ఇద్దరు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, శ్రీకాంత్, శాస్త్రి క్యారెక్టర్. వాళ్ళతో కూడా ఇట్లా ఉంటుంది సార్. బయట ఎట్లుంటానో సిరీస్లో కూడా ఇంచుమించు మీకు అట్లనే అనిపిస్తుంది. 95% అట్లా ఉంటుంది సార్. 5% లైట్గా ఇన్నోసెంట్ కనబడుతుంది, అక్కడక్కడ ఎక్కడో కొన్ని చోట్ల కనబడుతుంది సార్. ఇన్నోసెంట్గా కనిపించకపోవడం అంతా యాక్టింగ్ అన్నట్టు. యాక్టింగ్ అంటే అది న్యాచురల్గా వెళ్ళిపోతుంది సార్. ప్రతిదీ చెప్పు, మేమేదో నవ్వుకుంటున్నాం. ఓకే సార్, నేను బయట ఎట్లుంటానో ఫ్రెండ్స్తోని, మా దీంట్లో కూడా ఫ్రెండ్స్తో అట్లనే ఉంటాయి సార్. రైట్. రాజీవ్ కనకాల గారిని చూసి ఎప్పుడైనా భయం వేసిందా? సార్ ఫస్ట్లో భయపడ్డా సార్. ఇది మాత్రం ఫస్ట్ చూసి అంటే కొంచెం అమ్మ సీరియస్గా ఉంటాడు మాట్లాడేమో అని ఫస్ట్ డే భయపడ్డా. దాని తర్వాత పరిచయాలు పెరిగినాయి. పరిచయాలు సెకండ్ డే సార్ సార్ చాయ్ తాగారా సార్ ఇట్లా అయిపోయింది. జర సార్ కూడా మస్తు ఫ్రీగా ఉంటాడు సార్. నిజంగా సెట్లో ఆ కెమెరా కాడ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తాడు, కూర్చుంటాడు. నాతో ఇంకొక మా ఫ్రెండ్ ఉంటాడు శాస్త్రి అని, మాతో మంచి బాత్కాన్ని పెడతాడు సార్. మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది సార్. అంటే వీళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడే బిగినర్స్ కానీ అట్లా చూడరు సార్. చాలా ఫ్రీగా ఉంటాడు మనసు. నాకైతే నాకు పర్సనల్గా మస్తు ఇష్టం సార్. మంచిగా తెచ్చిన ఏం తింటావు, కునాఫా తింటావా, బిర్యానీ తింటావా అంటారు సార్. మంచిగా మస్తు అనిపించింది. రైట్. ఎక్కడ షూట్ చేశారు? ఇక్కడ మలక్పేట ఉంది కదా సార్, ఓల్డ్ మలక్పేటలో. అక్కడ ఇది సేమ్ 90s తాలూకు. అంటే కథ ఊర్లో జరిగిందా లేదంటే హైదరాబాద్లో జరుగుతుంది? యాక్చువల్గా అయితే
టౌన్లో ఉండాల్సిన ఇది. బట్ ఓల్డ్ మలక్పేటలో మా ఇల్లు అంతా ఓల్డ్ మలక్పేటలో ఉన్న ఆ లోవర్ మిడిల్ క్లాస్ ఇది క్వార్టర్స్ లాంటిది, రైల్వే క్వార్టర్స్ లాంటిది, దాంట్లో షూట్ చేసాం. మిగతా రోడ్లు ఆ పార్ట్ అంతా అది ఎక్కడ, అదేం ఊరు? మెదక్లో సార్, తూప్రాన్ దగ్గర చేసాం. మీరు టైలర్ కదా ఇందులో? కాదు, ఫోటోగ్రఫర్. సారీ ఝాన్సీ గారు ఇంట్లో పాపం ఇంట్లో చేస్తారు. కుట్టి ఆవిడ కుట్టి చెమట వచ్చి దాంట్లో డబ్బులు సంపాదిస్తుంటుంది. నేను ఓన్లీ ఫోటోగ్రఫర్. మీకు పర్సనల్గా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందా? నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు అంటే మాకు ఇన్స్టిట్యూట్లో మొత్తం కావాలి కదండి ఫోటోలు తీయడానికి, దానికి మా నాన్న కొనేవాడు. ఆ టైంకి అంటే ఆ టైంకి ఏదైతే పాపులర్ కెమెరాస్ ఉన్నాయో, బాగా పాపులర్ కెమెరాస్, బాగా ఎక్స్పెన్సివ్ కెమెరా, అవి కూడా కొనేవాడు. అవి తెలియకుండానే మేము వాడేవాళ్ళం. కొంతవరకు బాగానే నేర్చుకున్నాను. రైట్. సో ఇది కాంటెంపరీ స్టోరీయా లేదంటే ఒక 10 years బ్యాక్ జరిగిన స్టోరీయా? 10 years బ్యాక్, 1995, 2000. ఎందుకంటే స్టూడియో కల్చర్ ఇప్పుడు పోయింది, ఫోటో స్టూడియో కల్చర్ అనేది. ఇప్పుడు అంతా ఎవరికి వాళ్ళే ఫోటోగ్రాఫర్స్, సెల్ఫీస్. 2003 ఆ టైంలో. అందుకే స్కూటర్ కూడా పాతది, అది కొట్టి రేస్ చేసిన తర్వాత వదిలేస్తే అలాగే ఉంటుంది. అది ఆ సౌండ్ వేస్తుంటుంది. ఇది వినపడని కూడా వినపడదు కదా మేము మాట్లాడే డైలాగ్స్. సో అలాంటి స్కూటర్ పట్టుకొచ్చారు చక్కగా. అందులో మళ్ళీ నేను ఝాన్సీ అండ్ యానీ ముగ్గురు కూర్చోవాలి. ఆవిడేమో వెనక భయపడుతూ ఉండేది కూర్చునేటప్పుడు, చాలా జాగ్రత్తగా ఇదేమవుతుందో అని, అలా ఉంది కదా అని. సో జాగ్రత్తగానే మొత్తానికి సక్సెస్ఫుల్గానే చేసాం. మీ గురించి మీమ్స్ అనేది ఒక దాని మీద ప్రత్యేకంగా వస్తాయి. సో మీరు సినిమాలో చివరి వరకు ఉన్నారంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్ అన్నట్టు. నిజమే, అది దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టు. సినిమా స్టోరీ కంటే వేరే వాటికంటే రాజీవ్ కనకాల స్టిల్ అలైవ్. అది మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే జనాలు ఐడెంటిఫై చేసి మీమ్స్ చేసి దే మేడ్ ఇట్ ఏ కల్చర్, క్యారెక్టర్ చేసేసారు. కల్చర్ చేశారు, కామెడీ కూడా చేశారు. అదే ఒకవేళ నేను ఉన్నాను అంటే అరే ఇది ఎక్కువసేపు ఉంటున్నాడు రే అనవసరంగా అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు. అంటే మీ నోటీస్కి ఎప్పుడు వచ్చింది ఇలా జనాలు అనుకుంటున్నారని? జస్ట్ 1.5-2 years బ్యాక్ వీరసింహారెడ్డి దగ్గర నుంచి నాకు అనిపించింది. ఎందుకంటే అరే అక్కడెక్కడో కాలిస్తే ఇక్కడ తెచ్చిపోవడం ఏంట్రా అని చెప్పేసి మేము. సో అంతకుముందు కూడా ఉంది, బట్ ఊరికే బ్రష్ ఆఫ్ చేసి నవ్వుకునేవాడిని. బట్ అది రాను ఇట్ హాస్ బికమ్ దట్. యాక్సెప్ట్ చేసేసి నిజమే అని అనుకుంటే కానీ మనశ్శాంతి అంటే మనశ్శాంతి కోసం కానీ అనుకోండి నో ప్రాబ్లం అని. బట్ స్లోలీ అది కూడా కాదు, రాజీవ్ ఉంటే బాగానే ఉంటుంది, త్రూ అవుట్ ఉంటే అన్నట్టుగా. ఈ మధ్య ఒక ఆడియో ఫంక్షన్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పారు. మొన్న ఈ మధ్యనే బ్రహ్మానందం, అవును, దాంట్లో చెప్పాను. సో ఇందులో కూడా త్రూ అవుట్ ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను, డోంట్ వరీ. నేను వరీ అవ్వట్లేదు, ముందు నేను హ్యాపీగానే ఉంది. సో మీరందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. రైట్. నేను బర్త్డే బాయ్ అనే సినిమా చూస్తాను సార్. అందులో మీ యాక్టింగ్ నేను ఎక్కడా చూడలేదు. అది అంటే ఇట్ ఈజ్ న్యాచురలిస్టిక్, అట్ ద సేమ్ టైం ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ వే ఆఫ్ ఆ హిస్టరియానిక్స్ అనేది చాలా వెరైటీగా అనిపించింది, జెన్యున్గా కూడా ఉన్నాయి. అవి ఎట్లా పట్టారు? వే డిడ్ యూ లెర్న్ దట్? అంటే చిన్నప్పటి నుంచి ఇన్స్టిట్యూట్కి వస్తాను, నేను చాలామందిని చూసే పెరిగాను, వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు పెరిగాను, వాళ్ళతో చేస్తూ కూడా పెరిగాను. సో నేను కూడా ప్రాక్టీస్ ఓవర్ ది ఇయర్స్, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు అవన్నీ తెలియకుండా అలవోకగా నాకు అది వచ్చేస్తుంది. బట్ ఈ కొన్ని ఏవైతే మీరు అన్నారో అది ఒక మామూలుగా న్యాచురల్గా జరిగిన సంఘటన అది. అయితే ఆ సంఘటన కాదు, వేరే గొడవలు అమౌంట్ దగ్గర, ల్యాండ్ పత్రాల దగ్గర జరిగిన ఇది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు ఒకళ్ళ ఎక్స్ప్రెషన్ అవి చూసి అది ఎందుకో సడన్గా గుర్తుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తే బాగుంటుంది అనిపించి, ఎందుకంటే ఇదేమో డెత్ ఎపిసోడ్ కదండి అనిపించి, అది కానీ అది బాగుంటుందా లేదా అనుకున్నా. బట్ నో ఎనీవే ది ఎమోషన్ కానీ అవన్నీ సేమ్ కదా, షాక్ ఎలిమెంటే కదా అని చెప్పేసి అవి ఇన్కార్పొరేట్ చేసేసి చాలా బాగుంది అది. కానీ ఎక్కువ మంది చూసి ఉండకపోవచ్చు. అవును, చాలామంది చూడలేదు, బట్ చూసిన వాళ్ళు చాలామంది ఇదే మెచ్చుకున్నారు.
థ్యాంక్స్ మీరు గుర్తించడం అనేది ఇది మీకు చెప్పాను కదా, ఆయనతో ఇంటర్వ్యూ అంటే ఆయన గుర్తించి నా గురించి అంటే డెఫినెట్లీ ఇట్స్ ఇంకోటి లవ్ స్టోరీలో ఆ క్యారెక్టర్ అనేది చాలా బ్రూటల్ క్యారెక్టర్, మిమ్మల్ని ఎవరు ఊహించుకోలేరు అందులో, మీరు చేసి మెప్పించారు. సార్. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆఫ్టర్ డూయింగ్ దట్ క్యారెక్టర్? జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు? జనాలు అంటే చాలామంది బాగా చేసామన్నారండి, కొంతమంది లేడీస్ చాలా బాగా చేసామన్నారు, బట్ అట్ ది సేమ్ టైం చాలామంది తిట్టారు కూడా. నాకు చేసేటప్పుడే నాకు ఎందుకో అక్కడ బాబు సార్ రిలేషన్షిప్ మార్చండి సార్, ఆ అమ్మాయితోటి మామ అని చెప్పండి చేస్తాను, మరి బాబాయ్ అంటే ఇబ్బంది అండి నాకు, ఎందుకంటే సాయి పల్లవికి ఏమో విపరీతమైన ఫ్యాన్స్ కదండి, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, గ్యారంటీగా ఇంకా భయంకరంగా తిడతారు అన్న ఫీలింగ్లో ఉన్నా. సరే తిట్లు వస్తే మంచిదే, ఆ Acting పడినట్టు, క్యారెక్టర్ yeah. అనుకున్నాను, కానీ ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ చేస్తున్నానో బాబాయ్ అనేసరికి నేను పర్సనల్గా యాజ్ ఎ పర్సన్ రాజీవ్ కనకాలుగా డైజెస్ట్ చేసుకోలేకపోయాను. సార్ ప్లీజ్ అని ఆ డైరెక్టర్ గారు ఉండి శేఖర్ కమ్ముల్ గారు, సార్ మీరు బాబాయ్ అంటేనే ఇలా ఫీల్ అవుతున్నారు, తండ్రే చేసే ఈ మధ్య కాలంలో తండ్రులు అంటే వద్దు సార్ ఇంకా చెప్పొద్దు, చేస్తాను నేను చేసేస్తాను. బట్ శేఖర్ కమ్ముల గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే నేను వచ్చేటప్పుడు మాత్రం నా ఎక్స్ప్రెషన్స్, ఇంకోటి అమ్మాయిని చూడడం లేకపోతే సీరియస్గా చూడడం, ఇవి ఇంతవరకే. చిన్నప్పుడు ఆ అమ్మాయిని మొలస్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్కడ అసభ్యంగా చూపించకుండా జస్ట్ ఆ అమ్మాయి షోల్డర్ మీద ఒక చెయ్యి మాత్రం పడేలాగా అంతే. చాలా ఆయనకు హ్యాట్స్ ఆఫ్. అంత తెలివిగా తీయడం అనేది చాలా కష్టం. యూజువల్గా ఏం చేస్తాం, పెడతారు, ఏదో చేయడానికి ట్రై చేస్తారు, చిన్నపిల్లల్ని మొలస్ట్ చేస్తున్నట్టు ఏదో, అవి ఏమీ చూపించకుండా అలా చేయడం చాలా గ్రేట్. చాలా బాగా తీసాడు. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు అవసరమా ఇంతలాగా ఇలాంటి క్యారెక్టర్ అన్నారు, యాక్టింగే కదా. మా అమ్మాయి మెచ్చుకుంది, మా ఆవిడేమో ఇంతలాగా అవసరమా అనింది. కానీ మా అమ్మాయి ఏమో గమ్మత్తుగా దాని ఏజ్ గ్రూప్కి చాలా బాగా చేసాను అన్నాను. ఇదేదో తిడుతుంది అనుకున్నాను, ఇది కాకుండా ఇది మెచ్చుకుంది ఏంటి యాక్టింగ్ గురించి అనుకున్నాను. సో మిక్స్డ్ రియాక్షన్స్ ఇంట్లో. అంటే యాక్టర్స్ ఫ్యామిలీ కదా అది, జీన్స్ ఉంటాయి, సో టు రికగ్నైజ్. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే మీరు ఏ చేసినా కూడా చాలా సిన్సియర్ జెన్యూన్ చేస్తారు, బట్ యూ డోంట్ గెట్ దట్ రికగ్నిషన్. దానివల్ల వచ్చే ఒక మంచి క్యారెక్టర్ పడితే వచ్చే బెనిఫిట్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లాయిట్ దెమ్. ఎందుకని అంటే కొంతవరకు ఏంటంటే సార్, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ చేస్తామో అది చేసిన తర్వాత రికగ్నైజేషన్ వస్తుంది, దాన్ని కరెక్ట్గా పిఆర్ పెట్టుకొని చేసాం ఇంకోటి. బట్ నా జెన్యున్ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఆ రికగ్నైజేషన్ రావడానికి డైరెక్టరు, రైటరు, కెమెరామెన్ తీయడం, వీళ్ళు ముగ్గురు కలిస్తే నేను కనపడ్డాను. కాబట్టి అది నా ఒక్కడిది కాదని ఫీలింగ్. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఐ హ్యావ్ టు యాక్చువల్గా దాని తాలూకు వాట్ యూ సే ఆ రీప్ని కానీ ఇంకోటి కానీ నేను పొందాలి, వాడుకోవాలి. బట్ ఎక్కడో నిజమే నేనందుకు నేను సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు వచ్చే తరం నటులకు వాళ్ళకు కూడా నేను చెప్తుంటాను, బాబు వచ్చినప్పుడు దయచేసి మీ పిఆర్ మెయింటైన్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా. బట్ నవ్ ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ సమ్ ఎస్ రెప్యుటేషన్. యా. ప్రజ్వల్, ఈ థియేటర్ సీన్ హైదరాబాద్లో ఎలా ఉంది? ఈజ్ ఇట్ అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ఫుల్ ఉంటుంది? దాని నుంచి మూవీస్లోకి అప్గ్రేడ్ అవడానికి ఈజీనా లేదంటే డిఫికల్ట్ ప్రాసెస్? అంటే సార్ ఎందుకంటే ఒకప్పుడు విజయ్ దేవరకొండ, నవీన్ పోల్శెట్టి వీళ్ళు కూడా థియేటర్లో చేసిన వాళ్ళు. బేసిక్గా థియేటర్ ఎట్లా అంటే సార్, కొత్తగా యాక్టర్స్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కాలేజ్లో ఉన్నప్పుడే డిసైడ్ అవుతారు కదా సార్. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా చాలా పెద్ద సేఫ్ సార్ ఇది, అంటే చాలా ఎస్కేప్ అనమాట. ఎందుకంటే ఫిలిం స్కూల్ కానీ ఎక్కడైనా, పర్టికులర్గా ఏ ఫిలిం స్కూల్ కాదు, బట్ కొంచెం బడ్జెట్ హై ఉంటుంది సార్ ఫిలిం స్కూల్లో, ఓకే. బట్ థియేటర్స్కి ఏంటంటే వర్క్షాప్ కాబట్టి కొంచెం ఆ లిమిటెడ్ అమౌంట్లో ఎఫోర్డబుల్ దాంట్లో ఉంటుంది, కొంచెం ఉంటుంది, బట్ ఎఫోర్డబుల్ దాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ కొంచెం డేర్ చేసి వేయడానికి థియేటర్ కొంచెం హెల్ప్ చేస్తుంది సార్.
ఫస్ట్ 3 months వర్క్షాప్ కొంత కట్టుకొని అసలు మనం ఎక్కడి నుంచి ఉంటాం యాక్టింగ్లో అనేది చూసుకోగలుగుతున్నారు. థియేటర్ వల్ల అది పెద్ద ప్లస్. బట్ సీరియస్గా సిన్సియర్గా కంటిన్యూ చేస్తే థియేటర్లో చాలా హెల్ప్ చేస్తుంది సార్ థియేటర్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ నేర్పుతుంది సార్ యాక్టర్కి. బికాస్ ఆర్ట్ వర్క్ నుంచి బ్యాక్ స్టేజ్ నుంచి కాస్ట్యూమ్స్, మేకప్, యాక్టింగ్, ఎవ్రీథింగ్, స్క్రిప్ట్ వర్క్ అంతా యాక్టరే చేస్తాడు అక్కడ థియేటర్లో. సినిమాకి వచ్చేసరికి యూ హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ యూ హ్యావింగ్ అ డిఫరెంట్ మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, దర్ 10 people బిహైండ్ యూ. బట్ అక్కడ లగ్జరీ లేదు, స్పూన్ ఫీడింగ్ ఉండదు. సో దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది సార్. చాలా రాక్ బాటమ్ హిట్ చేసి వస్తాడు కదా యాక్టర్, సో అది చాలా హెల్ప్ చేస్తుంది. సో మేబీ నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్ ఎవరైతే ఇప్పుడు వస్తున్న యాక్టర్స్కి థియేటర్ అనేది హైదరాబాద్లో చాలా బూమింగ్ ఉంది సార్ ప్రస్తుతం. డిఫరెంట్ గ్రూప్స్ వచ్చాయి. సో అక్కడ నుంచి సినిమాకి రావడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్ సార్. బికాస్ యూ హ్యావ్ టు క్రాక్ ద ఆడిషన్స్లో స్కిల్ వైజ్ యూ విల్ డెవలప్ ఏమో కానీ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ఇట్స్ అ ఛాలెంజ్ సార్. ఇట్స్ అ స్లో ప్రాసెస్. ఇంకా మెల్లగా ఇవ్వడము చేయడము ఇంకంతే సార్. యా, ఇట్ ఈస్ హెల్పింగ్ సార్, డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్పింగ్. ఇంకోటి థియేటర్లో అంటే రికార్డ్ చేసింది చూడటం వేరును, లైవ్ ఆడియన్స్ చూసేటప్పుడు దూరంగా ఉన్న వాళ్ళకి హౌ యు ఆర్ ఎమోటింగ్ అనేది మోస్ట్లీ కనిపించదు. సో ఇట్ ఈస్ త్రూ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ త్రూ యువర్ డైలాగ్ డెలివరీ వాళ్ళకి క్యారెక్టర్ కన్వే అవుతుంది, వాట్ క్యారెక్టర్ ఈజ్ ఎగ్జిబిటింగ్ అనేది. మూవీస్కి వచ్చేసరికి క్లోజ్అప్స్ ఉంటాయి. ఇందులో ఆ రెండింటితో పాటు క్లోజ్అప్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే యువర్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది కదా, ఎందుకంటే అక్కడ ఫీడ్బ్యాక్ ఉండకపోవచ్చు థియేటర్లో. ఈ సీన్కి నీ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా లేదనేసి మేనేజ్ అయిపోద్ది. బట్ హియర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే ఇప్పుడు నాకు తెలిసి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగులోనే తీసుకుంటే లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ సార్, బ్రహ్మానందం గారు కానివ్వండి, అంతా ఒకప్పుడు ఉన్న వాళ్ళంతా థియేటర్ నుంచి వచ్చిన సార్ కూడా హీ హాస్ కమ్ ఫ్రమ్ కోర్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. సో నాకు తెలిసి ఈ యాక్టర్స్ అంతా మీటర్ సెట్ చేస్తారు సార్. అంటే వెన్ ఇట్ కమ్స్ టు కెమెరా దెర్ ఇస్ అ డిఫరెంట్ మీటర్, వెన్ ఇట్ కమ్స్ టు స్టేజ్ దెర్ ఇస్ అ డిఫరెంట్ మీటర్ సార్. ఆ మీటర్ బ్యాలెన్స్ తెలిస్తే అసలు ఇట్స్ మ్యాజిక్ సార్. ఐ థింక్ సార్ విల్ ఆల్సో అగ్రీ ఫర్ దట్ సార్. అంటే మేబీ సార్ ఇంకా నాకంటే ఎక్కువ ఇంకా చాలా ఇయర్స్ చేశారు కదా, సో ఆ మీటర్ బ్యాలెన్స్ చేస్తారు సార్. అది తెలిసిపోతుంటుంది సార్ చేసేటప్పుడు కూడా, కెమెరాకి ఎంత చేయాలి, ఎక్కడి వరకు చేయాలని చెప్పేసి. అండ్ థియేటర్లో అరవడం కన్నా ఎక్కువ ప్రొజెక్షన్ ఉంటుంది సార్, వాయిస్ ప్రొజెక్షన్. మాకు వాయిస్ ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు వాయిస్ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది, ఇట్ ఇస్ నాట్ షౌటింగ్. అందుకని వాళ్ళు ఎన్ని నాటకాలు చేసినా ఎన్ని ప్రదర్శనలు చేసినా కూడా గొంతు పోదు వాళ్ళది. సో ప్రొజెక్షన్ మీద ఉంటుంది సార్. అండ్ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఆ మీటర్ సెట్ చేసుకోగలిగితే అసలు కుమ్మేయచ్చు సార్. ఇంకా ఎందుకంటే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు తెలిసి దట్ థియేటర్ ఏదైతే చేసినప్పుడు వచ్చిన కాన్ఫిడెన్సే రాజీవ్ సార్తో కానీ, ఝాన్సీ మ్యామ్తో కానీ, యానీతో కానీ చేసేటప్పుడు అది హెల్ప్ చేసింది సార్ నాకు ఆ కాన్ఫిడెన్స్. ఈతో చేసినప్పుడు ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అది వేరే కాన్ఫిడెన్స్ సార్. అది అమ్మో అసలు ఫుల్ ఎనర్జీ అసలు. అని ఇప్పుడు రాజన్న తర్వాత ఈ స్లో డౌన్ రైట్, ఆ టైంలో అనిపించలేదే ఐఎమ్ మిస్సింగ్ దట్ మ్యాజిక్ వరల్డ్లో అనేది? నాకు ఆ ఫీలింగ్ యాక్చువల్లీ నా ఇంటర్ ఆ టైమ్స్లో కొంచెం వచ్చింది సార్. బికాజ్ రాజన్న అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీథింగ్ వాజ్ వెరీ న్యూ నాకు. అండ్ అవార్డ్స్ ఫంక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్వ్యూస్ కానివ్వండి, అవన్నీ చాలా కొత్త. నాగార్జున సార్ హీ వాజ్ వెరీ కైండ్ దట్ హీ టుక్ మీ ఎవ్రీవేర్, ప్రతి ఒక్క ప్రమోషన్కి తీసుకెళ్ళేవారు. అదని చాలా ఎంజాయ్ చేశాను. ఇంటర్ తర్వాత నుంచి నేను ఇప్పుడు థియేటర్స్కి, అంటే ఫిల్మ్స్ థియేటర్స్కి వెళ్ళి చూడడం ఇవన్నీ పెరిగినప్పుడు అనిపిస్తుంది లైక్ అదే చాలా ఇయర్స్ అయిపోయినాయి దట్ యూనో నన్ను నేను ఇలా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకొని. అండ్ డెఫినెట్లీ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక సైడ్ ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు చాలామందికి ఒక యానీ ఆర్ రాజన్న ఫిలిం చేసింది అన్న వెంటనే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది సార్. సో నాకు ఎప్పుడు కూడా ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది దట్ ఇలా ఈ పేరుని నిలబెట్టుకోవాలి అనే ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల పర్లేదు లేట్ అయినా పర్లేదు కొంచెం కరెక్ట్ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్దాము అని చెప్పి అలా ఆకుంటూ వచ్చా. బట్ ఐ థింక్ గుడ్ ప్రాజెక్ట్ చేస్తే రికగ్నిషన్ అనేది మళ్ళీ మనకి వస్తుంది అండ్ ఆఫర్స్ కూడా అలానే వస్తాయని కోరుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్యారలల్గా ఇంకొక ఇండస్ట్రీ వచ్చింది, అది ఓటీటీ కాదు, టీవీ కాదు, ఇన్స్టా ఇండస్ట్రీ. సో హౌ ఆర్ యూ కోపింగ్ విత్ దట్? ఇన్స్టాలో ప్రెజెన్స్ ఉందా? యాక్చువల్లీ ఈ మధ్య ఉంది సార్, బికాస్ దట్ టు హోమ్ ఇందాక నేను చెప్పిన 21 అండ్ ప్రెగ్నెంట్ సిరీస్ నేను ఒకటి చేశాను, అక్కడ నాది మళ్ళీ యాక్టివ్ అయింది ఇన్స్టాగ్రామ్. ఇంటర్లో కొంచెం ఉండే ఆల్ దిస్ నిబ్బి కైండ్ ఆఫ్ స్టఫ్ ఉండేది. నిబ్బి అంటే నిబ్బి తెలీదా? నిబ్బా నిబ్బి నిబ్బా నిబ్బి అంటే యంగ్ ఇన్నోసెంట్ అండ్ డంబ్ గర్ల్ అండ్ బాయ్.
వాళ్ళని Usually they don't మాస్ think before posting anything or వాళ్ళని మాస్ గా పిలవాలంటే నిబ్బా నిబ్బీస్ అంటారు. ఓకే ఓకే. ఏదన్నా ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ ఉందనుకోండి నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అంటారు. so సో ఎవరన్నా యంగ్ వాడు ఆ నిబ్బాగాడు అంటారు. అంటే ఏం తెలీదు చిన్నపిల్లాడు ఇన్నోసెంట్ ఇనే మాస్ వే అలా నిబ్బి. సార్ కాదు సార్, డెఫినెట్లీ ఇప్పుడైతే కాదు సార్. ఒకప్పుడైతే ఉండే, ఐ అగ్రి. అంటే అప్పుడు సోషల్ మీడియాలో అలా ఉండేది. తర్వాత నేను చాలా డిస్కనెక్ట్ అయిపోయాను సార్. నాకు ఎందుకో సోషల్ మీడియాలో అలా ఫొటోస్ పెట్టడం ఆర్ యాక్టివ్గా ఉండడం, నాకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ట్యాగ్, బికాజ్ నేను యాక్టింగే చేస్తూ వచ్చాను కాబట్టి సమ్వేర్ ఇన్ఫ్లుయెన్సర్ ట్యాగ్ నాకు వద్దు అనేది అయితే ఉండింది సార్. నా పర్సనల్ చాయిస్ నాకు. దానివల్ల ఐఎమ్ నాట్ రెడీ టు డూ ఎవ్రీథింగ్ ఆర్ ఐఎమ్ నాట్ రెడీ టు పోస్ట్ వాట్ ఎవర్ కంటెంట్ దట్ కమ్స్ ఇన్ మై వే. అది దానివల్ల నేను ఆపాను. ఇప్పుడు లక్కీలీ నా ప్రొఫైల్ కొంచెం ఏమంటారు యాక్టివ్గా ఉండడం స్టార్ట్ అయింది ఆఫ్టర్ దట్ సిరీస్ అండ్ ఇప్పుడు హోమ్ టౌన్ వల్ల. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏ మధ్యలో వర్క్ ఏం లేకపోతే మళ్ళీ ఆగిపోతుంది. సో ఐ జస్ట్ హోప్ ఐ గెట్ సమ్ వర్క్. you'll get don't worry. హోప్ఫుల్లీ సో. యా రాజు గారు, ఆన్ పర్సనల్ ఫ్రంట్ సార్ సుమా గారు ఈజ్ ఎ సూపర్ స్టార్ ఇన్ హర్ ఫీల్డ్. జనరల్గా చాలామంది మగవాళ్ళకి కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వెన్ స్పౌస్ భర్త కానీ భార్య కానీ ఎక్కువ పొజిషన్లో ఇన్ దర్ ఫీల్డ్ ఉన్నప్పుడు హౌ టు బీ బ్యాలెన్స్డ్ అండ్ బీ హ్యాపీ అబౌట్ ఇట్ అనేది జనరల్గా మేల్ ఈగో అనేది ఉంటుంది, బై డిఫాల్ట్ ఉంటుంది. దాన్ని టేమ్ చేసేసుకొని దిస్ ఈస్ ద రియాలిటీ, ఐఎమ్ డూయింగ్ మై వర్క్, షీఈస్ డూయింగ్ హర్ వర్క్. అది మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. యూఆర్ లైక్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్. మీరైనా మీ జాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కనిపిస్తారు, లేదంటే యు ఆర్ కంప్లీట్లీ ప్రైవేట్ పర్సన్. అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అంటే అంతకుముందు నేను ఐ యూస్ టు హ్యావ్ ఫ్రెండ్స్ మొత్తం అంతా ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అంతతోటి ఫ్రెండ్స్ అంతా. ఒకసారి మేము ఈ ప్రపంచానికి వచ్చేసాం సార్. ఎలాంటి సైడ్ ఇటు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఏం ట్రావెల్ చేస్తాంలే, మళ్ళీ జూబ్లీహిల్స్కి వెళ్ళడం ఇంకోటి, ఒక విధంగా అలా కొంచెం సెక్లూడ్ అయిపోయాను. తర్వాత నేను ఎప్పుడు కూడా సినిమా చేయడం వరకే ఉండేవాడిని, కానీ వచ్చి సినిమా ప్రమోషన్స్లో ఉంటే నాకు వస్తుంది ఇంకా అన్నది ఇందాక మీరు అన్నట్టు అది ఎప్పుడూ నాకు థాట్ లేదు సినిమాలో పరంగా చూస్తే. అండ్ అఫ్ కోర్స్ నేను ఎక్కడికి వెళ్ళినా షూటింగ్ నిమిత్తం, నేను కాకినాడ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, లేకపోతే కర్ణాటక వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా కానీ అందరూ వచ్చి సార్ సుమగారు బాగున్నారండి అని. బాగున్నారండి సార్, ఒక ఫోటో అని. సరే ఫోటో సార్, మేము సుమగారి ఫ్యాన్ అండి. సుమగారి ఫ్యాన్ కాబట్టి నాతో ఫోటో తీయించుకుంటున్నావా చిన్న ఇది ఉండేది. తర్వాత ఈ ఫోటో అయిపోయిన తర్వాత చివరిలో చెప్పాడు నేను మీకు కూడా ఫ్యాన్ అండి, వేరే నీకు ఏదో కన్సలేషన్ లాగా నన్ను ఓదార్చడానికి చెప్తారు చూడండి అలా. బట్ ఒక విధంగా చూస్తే అండి నిజంగా గ్రేట్ కదా ఇంతమంది అభిమానులు. అంటే కర్ణాటక, ఈవెన్ మ్యాంగ్లూరులో కూడా మొన్న ఈ మధ్యన షూటింగ్ చేసి వచ్చాను సార్, అక్కడ కూడా. అండ్ ఇంకా తెలుగు రాష్ట్రాలు అయితే చెప్పనక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ సొంత మనిషిలా ఫీల్ అవుతారు బికాజ్ ఆఫ్ సుమ. గ్రేట్, ఆవిడకి ఉన్న పాపులారిటీ ఆవిడకి గ్రేట్. బట్ అట్ ది సేమ్ టైం చాలామంది కూడా నేను చేసే పర్ఫార్మెన్స్కి ఇంకోటి రికగ్నైజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా తృప్తి. ఒకవేళ అది లేకపోయి ఉంటే మాత్రం మీరు చెప్పిన మేల్ ఈగో విపరీతంగా తన్నేసి ఉండేదేమో. బట్ లక్కీలీ నాకు అది కూడా బ్యాలెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది. అండ్ ఇంకొక విధంగా ఏంటంటే తన పాపులారిటీ తనది, నా పాపులారిటీ నాది, అంతే. యా గుడ్. ఇంకోటి రోషన్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. నౌ హీఈస్ డూయింగ్ మోగ్లీ క్యారెక్టర్. సో యాజ్ ఏ ఫాదర్ అండ్ యాజ్ ఎన్ ఆడియన్స్, యాజ్ ఎ క్రిటిక్, వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ రోషన్? అబౌట్ మోగ్లీ అండి. మోగ్లీ, రోషన్ యాజ్ అన్ యాక్టర్ గా, ఒక ఫాదర్గా, అట్ ద సేమ్ టైం యాజ్ ఎ క్రిటిక్గా ఆయన మీద ఉన్న మీ అసెస్మెంట్? సార్ ముందు ఫాదర్గా అయితే విపరీతమైన ఆనందం. కొడుకు హీరో అయ్యాడు, బబుల్ గమ్ అనే సినిమా చేశాడు ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ వచ్చింది ఒకటి, మోగ్లీ అని స్టార్ట్ అయింది. హీస్ డూయింగ్ దట్, బాగా వస్తుంది ఆ ప్రాజెక్ట్. అది ఫస్ట్. నెక్స్ట్ క్రిటిక్గా చూస్తే బబుల్ గమ్ యాజ్ ఏ యాక్టర్గా రోషన్ హీ వాజ్ సక్సెస్ఫుల్ పర్ఫామ్ చేయడంలో. ఫస్ట్ సినిమా అయినా అంత బాగా పర్ఫామ్ చేశాడు అన్నది ఒకటి. సినిమాలో ఉండే లోటుపాట్లు అవన్నీ పక్కన పెడితే ఇతనికి పేరు వచ్చింది.
అంతవరకు సెకండ్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే యాజ్ ఎ జనరిక్ ఆడియన్గా చూడడం, అతను బోల్డ్ అంత గ్రూమ్ చేసుకోవాలి తను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, డిఫరెంట్ హెయిర్ దగ్గర నుంచి మిగతా అన్ని తను గ్రూమ్ చేసుకోవాలి. అండ్ అంటే తను మార్చుకోవాలి. అండ్ మోర్ హీ హ్యాస్ టు లెర్న్ మోర్. చేశాడు, బట్ దట్ డజంట్ మీన్ అక్కడితో ఆగిపోయేది కాదు, ఇంకా బోల్డ్ అంత నేర్చుకోవాలి. యాక్టింగ్ నేర్పించే కుటుంబం ఇది. తాత దగ్గర నేర్చుకున్నాడు. బిఫోర్ ఈ వెంట్ టు యుఎస్ లీ స్టాచ్బర్గ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. వెళ్ళక ముందు వాళ్ళ తాత దగ్గర ఒక 1.5 month, మా నాన్నగారు చనిపోక ముందు వాడే లాస్ట్ స్టూడెంట్ వాడే. నాకు అది ఒక ఆనందం. మా నాన్న దగ్గర నేర్చుకున్నాడు వీడు కొంత అయినా, అంటే థియరీ అని నేర్చుకున్నాడు అని చెప్పి. మా నాన్న తాలూకు టీచర్ ఏమో రోషన్ తనేజా గారు. ఆయన పేరు పెట్టారా మనవాడికి? అదొక కారణం. ఎందుకంటే ఆయన నాకు ఎప్పుడు చెప్తుండే, రే మా గురువు రోషన్ తనేజారా, ఆయన పేరు పెడితే బాగుంటుందంటే, నాకు కూడా ఏంటంటే ఆర్ అనే శబ్దం రావాలని ఓకే రోషన్ అని చెప్పేసి రోషన్ అని పెట్టాను. సో రోషన్ తనేజా దగ్గర ఆయన నేర్చుకుంటే ఈ రోషన్కి పాఠం చెప్పాడు మా నాన్న. ఫుల్ సర్కిల్. యా, రైట్. హీ హ్యాస్ టు లెర్న్ మచ్ మోర్ అండ్ హీఈస్ లెర్నింగ్ కాన్స్టెంట్గా. అండ్ హీ నోస్ దట్ కాన్స్టెంట్గా నేర్చుకుంటూనే ఉన్నాడు. ప్రతిరోజు ప్రతిదీ ఏదో కొత్త ఎలిమెంట్ నేర్చుకొని వచ్చిందల్లా ఇంటికి వచ్చినప్పుడు చెప్తుంటాడు, నేను ఈరోజు ఇది నేర్చుకున్నాను. సంతోషం రా బాబు, నువ్వు నేర్చుకున్నానని చెప్తున్నావు, వెరీ గుడ్, ఇంకా ఉంది, ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. రైట్. ఏదో ఒక ఫిల్మ్ చేస్తుంది మ్యాజిక్, వెయిట్ ఫర్ దట్ ఫిల్మ్. యా, దట్స్ ఇట్. మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, మీ క్యారెక్టర్స్లో మీ మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్ యాజ్ ఏ పర్ఫార్మర్ ఆర్ టాప్ 5 క్యారెక్టర్స్ ఏమున్నాయి? టాప్ 5 క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ వన్ అండి. ఎందుకంటే అది దో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ అది ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా ఉండి సెకండ్ హాఫ్లోకి కామిక్ విలన్ లాగా అయిపోవడం, అది ఒక క్యారెక్టర్ మెమరబుల్, మోస్ట్ మెమరబుల్. తర్వాత జక్కన సినిమాలోనే ఓకే, మళ్ళీ సై ఒకటి విపరీతంగా కోచ్. దో లిమిటెడ్ సీన్స్, ఓన్లీ 2 scenes అయినా కానీ ఇట్ గేవ్ మీ వెరీ గుడ్ రికగ్నైజేషన్. అలాగే విక్రమార్కుడు అసలు చాలా చాలా మంచి పేరు తీసుకొచ్చింది, అది 3. తర్వాత జనతా గ్యారేజ్ ఒకటి, అది మధ్యలో బ్రీఫ్ క్యారెక్టర్ అయినా కానీ ఆఫీస్లో క్లర్క్, వెరీ చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. ఇన్స్పైరింగ్గా అదొకటండి. మధ్యలో స్వామి అనే ఒక సినిమా ఉందండి, హరికృష్ణ గారితో చేశాను, అందులో నేను విలన్. ఇప్పుడు చేసిన నేను లవ్ స్టోరీ ఉంచండి, దానికి ఒక 10 ఉంటుంది. ఆఫ్కోర్స్ ఇట్ డింట్ వర్క్అవుట్ అట్ బాక్స్ ఆఫీస్, కానీ అది నాకు చాలా మంచి పేరు. అంటే నాకు నేను అనుకోవడం చాలా బాగా చేశాను, అంటే పర్ఫార్మర్గా. ఐ కుడ్ షో మై హిస్టరీ ఆన్ సాటిస్ఫాక్షన్. తర్వాత మీరు అన్న లవ్ స్టోరీ ఒకటి. అండ్ ఈ టాప్ 5 ఇవి ఉంటాయండి. మధ్యలో ఇంకా ఉన్నాయండి వేర్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టినవి. ఈవెన్ మాకు మధ్యలో నేను చేసిన ఫిల్మ్ బై అరవింద్ అనూహ్యంగా ఇట్స్, అంటే నేను కాదు హీరో, నేను ఒక సపోర్టివ్ క్యారెక్టర్. అవును, బట్ అది టైటిల్ క్యారెక్టర్ నేను అరవింద్ కాబట్టి ఆ టైటిల్ పెట్టడంతో నాకు ఎలివేషన్ వచ్చి నన్ను హీరో అనుకుంటున్నారు, కానీ బట్ పేరు మాత్రం బాగా తెచ్చిపెట్టింది ఫిల్మ్ బై అరవింద్. సో కొన్ని సినిమాలు మంచి సినిమాలు ఐ కెన్ డెఫినెట్లీ, నాకు నేను చెప్పుకోవడానికి 5 కాదండి, ఒక 10 to 15 మూవీస్ నేను చెప్పుకోవడానికి బాగా చేశాను, బాగుంది, ఇది మంచి పేరు తెచ్చిపెట్టింది అనే సినిమాలు ఉన్నాయి. మీరు టీవీలో కూడా చేశారు కదా? విపరీతంగా చేశాను. ఇప్పుడు వీళ్ళు కూడా థియేటర్, వెబ్ సిరీస్ నుంచి సినిమాల్లోకి వెళ్ళబోతున్నారు. మీరు టీవీలోంచి సినిమాకి వచ్చారు. ఆ టైంలో టీవీ అనగానే తక్కువ చూసేవాళ్ళు బాగా. 2000లో అంటే టీవీ అంటే చాలా తక్కువ అన్నట్టు, సినిమా అంటే ఒక లెవెల్ అన్నట్టు. 100%. ఇప్పుడు తగ్గింది, ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చేసింది టీవీ అండ్ సినిమా. తగ్గలేదు సార్, ఇంకా ఉంది, తగ్గే ప్రాసెస్లో ఇంకా కొంచెం తగ్గుతుంది కొంచెం. సో మీరు ఆ రంగంలోంచి ఈ రంగంలోకి వచ్చిన సీనియర్లుగా వీళ్ళకి ఏ సజెషన్ ఇవ్వగలరు ఇప్పుడున్న పరిస్థితుల్లో? OTT టు మూవీస్.
ఓటీటీ మూవీస్ అని అసలు ఓటీటీ అనేది మూవీస్ కిందే లెక్కండి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఒకటి ఇంట్లో చూస్తాం, ఇంకోటి థియేటర్లో చూస్తాం. అంతే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తే సినిమాలతో సమానం. ఇంకా చెప్పాలంటే కొన్ని వెబ్ సిరీస్ అయితే సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్లు ఉన్నాయి. సో ఓటీటీ ఈజ్ నాట్ లెస్. ఓటీటీ అండ్ మూవీస్ ఆర్ వన్ అండ్ ది సేమ్. టెలివిజన్ నుంచి మాత్రం ఒకవేళ సినిమాలకు రావాలనుకుంటే అది కొంచెం ఉంది, ఇంకా ఉంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ అది కూడా సమసిపోతుంది. అంటే మనకి హాలీవుడ్లో అయితే టెలివిజన్ నుంచి బోల్డ్ మంది Super stars అయ్యారు అయ్యారు. సిల్వర్ స్క్రీన్. షారుఖ్ ఖాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. తెలుగులో రాజీవ్ కనకాల ఈజ్ అన్ ఎగ్జాంపుల్. రాజమౌళి ఈజ్ అన్ ఎగ్జాంపుల్. రాజమౌళి ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారండి టెలివిజన్ నుంచి వచ్చి. కన్నడలో చేశారు. వీళ్ళంతా కూడా టెలివిజన్ నుంచి వచ్చిన. ఒకటే చెప్తానండి, మనం మన వర్క్ని చేసుకుంటూ వెళ్ళడమే. ఎలాగైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు డూ యువర్ వర్క్ యూ విల్ గెట్ యువర్ డే. ఆ రోజున మాత్రం వచ్చినప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎక్కడ తగ్గకుండా గివ్ 100 కాదు 150% ఇచ్చే నీ వర్క్ ద్వారా. వాట్ ఎవర్ స్క్రీన్ మీద కానీ ఏ స్క్రీన్ మీద అయినా యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. సార్ నేను మీరు చెప్పినట్టుగా అప్పటి వరకు 2000 వరకు 9 డైలీ సీరియల్స్ అండి. అంటే డైలీ సీరియల్స్ యుగం స్టార్ట్ అయింది మాతోటి. ఫస్ట్ డైలీ సీరియల్ రుతురాగాలు, నేను దాంట్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడి నుంచి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 to 4 yearsలో 9 డైలీ సీరియల్స్ నేను లీడ్గా చేస్తున్నాను. 9 డైలీ సీరియల్స్. రోజుకి 2 షూటింగ్లు, నాకు మినిమం 3 నుంచి 4 డబ్బింగ్లు, అటు ఇటు మధ్యలో డైలీ వీక్లీలు ఉండేవి, సింగిల్ ఎపిసోడ్లు ఉండేవి, అన్నీ ఉండేవి. అన్నీ కలవరకం. అంటే అంత ఓవర్ ఎక్స్పోజ్డ్ నేను టెలివిజన్లో. బట్ ఒక్కసారి శాంతినివాసం అయిన తర్వాత ఒక డైరెక్టర్ నన్ను నమ్మి, అదే డైరెక్టర్కి సినిమా ఛాన్స్ రావడం, స్టూడెంట్ నెంబర్ 1 అతను నమ్మి నువ్వు రావాలి, నువ్వు చేయాలన్నాడు. లక్కీగా నాకు ఆ క్యారెక్టర్ రావడం. ప్రొడ్యూసర్స్ ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. టీవీల్లో బాగా ఓవర్ ఎక్స్పోజ్డ్ అమ్మా, కొత్తవాడిని చూద్దాం. నో, రాజీవ్ కావాలని పట్టు కూర్చున్నాను. రాఘవేంద్రరావు గారు దాన్ని సెకండ్ చేశారు. ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి. ఎస్. అంటే దేనికి అదే టీవీ సీరియల్కి ఆయన శాంతినివాసం ఆయన ప్రొడ్యూసర్ కదా. కానీ మాకు ఎప్పుడే స్టూడెంట్ నెంబర్ 1 వచ్చేసరికి స్వప్న బ్యానర్ కదండి. అరవింద్ గారును దత్తు గారు కూడా సెకండ్ చేయాలి, అభిప్రాయం. బట్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ టీవీలో ఉన్నాడు కదా ఎందుకు అన్న ఉద్దేశంతో ఉన్నారు. అప్పుడున్న దాంట్లో వాళ్ళు అనుకోవటం కరెక్టే. 100% సార్, అందులో తప్పేం లేదు. వాళ్ళు అయితే రాజమౌళి వాంటెడ్ మీ ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఎలా పర్ఫామ్ చేస్తాను రాజమౌళికి తెలుసు. రాఘవేంద్రరావు గారు కూడా ఓకే సరే అని ఫస్ట్ కాదనుకున్నారు. బట్ సర్లే ఓకే అన్నారు. అది నాకు ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు, స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయినప్పుడు అందరూ టాక్ మామూలుగా మన ఇండస్ట్రీ అదే గణపతి కాంప్లెక్స్, మేము అక్కడి నుంచే పాస్ అయ్యేవాడిని. ఏం లేదే టీవీ సీరియల్ లాగా ఉంది, అందరు టీవీలో ఉన్న వాళ్ళే ఉన్నారుగా, ఇది టాకు. అబ్బా కష్టపడి చేసాము, కనీసం బాగా చేసామని కూడా అనట్లేదేంటి, మరి ఎంత దారుణంగా అంటున్నారు. సరే ఇదే లైఫ్ అనుకుని నా పని మీద నేను మళ్ళీ షూటింగ్కి వెళ్తున్నాను. 2వ రోజు 3వ రోజు 4వ రోజు వారం రోజులు దాటేసరికి హిట్ టాక్ వెళ్ళిపోయింది. 175 days ఆ సినిమా. సో ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. దో స్టూడెంట్ నెంబర్ 1 అయిన తర్వాత 1 year గ్యాప్ వచ్చింది నాకు. ఎందుకంటే అప్పటికి నేను ఇంకా డైలీ సీరియల్స్లో ఉన్నా. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని ప్లీజ్ నన్ను ఇంతటితో ఈ సిరీస్తో ఆపేసేయండి, నన్ను చంపేయండి, అదే రిక్వెస్ట్ చేసుకున్నా. అదే సినిమాలోకి ట్రాన్స్ఫర్ అయింది తర్వాత. అంతే, అక్కడి నుంచి మొదలైంది. సో రిక్వెస్ట్ చేసుకుని ఎలాగైనా ఆపండి అంటే చంపలేదు కొంతమంది. ఎందుకంటే ఎప్పటికైనా వీడిని వాడదాం ట్రంప్ కార్డ్ లాగా, ఎప్పుడైనా మధ్యలో బతికే ఉన్నాడు అన్నట్టుగా అలా ఉంచారు. సో కొన్ని చంపారు, కొన్ని అయితే అలా ఉంచారు. మొత్తానికి అలా వదిలిపెడితే అప్పుడు ఆ గ్యాప్లో 5 సినిమాలు పోయాయండి. ఆ తర్వాత నుంచి నాకు లేదు, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మీరు రాజు మీరు అన్నది ఎక్కడ కొత్త వాళ్ళు ఎక్కడ డోంట్ మేము చేసాం ఇది టీవీ ఎప్పుడు మమ్మల్ని తక్కువ చూస్తారు. నో, ఇబ్బందులు ఉండొచ్చేమో, బట్ మీ పని మీ ప్రయత్నం మాత్రం మీరు చేస్తూనే ఉండండి, మీకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇందులో మీ వర్క్ చేస్తూ టెలివిజను లేకపోతే ఓటీటీలో చేస్తూ సినిమాలు కూడా ప్రయత్నించండి. డెఫినెట్గా మీకంటూ మీకు మీ 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 ప్లేస్ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు 2000లో వచ్చిన డైరెక్టర్స్ అందరితో, స్టార్ డైరెక్టర్స్ అందరితో చేశారు.
ఈ మధ్య మిస్ అయిన శేఖర్ కమ్ములది కూడా. శేఖర్ కమ్ముల బిగినింగ్లో మీరు చేయలేదు కదా? బిగినింగ్ నేను చేయలేదు, ఓన్లీ లవ్ స్టోరీ. అదే ఆయనకి లవ్ స్టోరీ వరకు మీరు 20 years తర్వాత మీరు కనిపించారు ఆయన. మంచి సాలిడ్ రోల్. మంచి రోల్, చాలా మంచి రోల్. మీరు డైరెక్టర్స్తో ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే వాళ్ళ ఒక్కొక్క డైరెక్టర్ ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళు అంత సక్సెస్ కావడానికి ఒక డిస్టింక్ట్ ఫీచర్ ఏదో ఉంటుంది. సార్ వాళ్ళు ఫస్ట్ ఈవీవి గారి దగ్గర నుంచి మొదలెడతాను. నేను 98లో నాకు కన్యాదానం చాలా మంచి క్యారెక్టర్. అవును, త్రూ అవుట్ సినిమా మొత్తంలో ఉండే క్యారెక్టర్, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్లో నేను ఒక క్యారెక్టర్. ఆయన హీస్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ది లొకేషన్. స్క్రిప్ట్ మీద ఆయనకున్న పట్టు ఇంకా ఎవరికి ఉండదు. చూస్తాడు వచ్చి లొకేషన్కి, మార్నింగ్ మేమంతా by 8 కల్లా విత్ మేకప్ రెడీగా ఉండాలి. ఎవరైనా సరే, కోటా గారి దగ్గర నుంచి సీనియర్ యాక్టర్లు అందరూ, హీరో దగ్గర నుంచి అందరూ, శ్రీకాంత్ గారి దగ్గర నుంచి మేము అందరం రెడీగా. ఆయన వస్తాడు 8:30కి వస్తాడు, చూసుకుంటాడు లొకేషను, ట్రాలీ ఇక్కడే, నెక్స్ట్ షాట్ అక్కడ కట్ చేస్తాను, ఇక్కడ ట్రాలీ అని ముందు ఆయన ఏదో ఫ్రేమింగ్ అనుకుంటాడు, అనుకొని మొదలెడతాడు. పర్ఫార్మెన్స్లు కూడా ఎవరైనా కొంచెం ఎక్కువ తక్కువైనా కాదు మానిటర్ అంటాడు. మానిటర్ చేసి ఒక రిహార్సల్ చేసిన తర్వాత అది కొంచెం నువ్వు ఇలా చేయమ్మా, నువ్వు ఇలా చేయి, కొంచెం ఎక్కువైంది తక్కువైంది, ఆర్టిస్టులు అర్థం చేసుకుంటే ఓకే, లేకపోతే మళ్ళీ రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసి అలా కాదు ఇలా కాదు అని బాగా క్లియర్గా చెప్తాడు. చెప్పిన తర్వాత టేక్ ఆల్మోస్ట్ ఆల్ ఓకేనే. అండ్ హీఈస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డైరెక్టర్. ఏం కావాలో అని బాగా తెలిసిన డైరెక్టర్, ఎంతవరకు కావాలో కూడా బాగా తెలిసిన డైరెక్టర్. తర్వాత నేను చేసిన డైరెక్టర్స్లో రాజమౌళి, ఇంకా నెక్స్ట్ 2000కి వచ్చేసరికి సిల్వర్ స్క్రీన్. తనకి కావాల్సింది వచ్చేంత వరకు ఆడి చచ్చాడే, అంటే పచ్చి చేపే, జోక్ చేయట్లేదు సార్, పచ్చి చేపే బండకేసి వాడి పొలసలు మొత్తం తీసేస్తాడు. వాడు సాయంత్రానికి నేను ఎందుకు వచ్చి పడ్డాను రా ఇతని దగ్గర అనుకునే లెవెల్లో చేస్తాడు. కానీ ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత అరే ఇతని దగ్గర పడకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండదు అని ఖచ్చితంగా సినిమా అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ప్రతి హీరో, ప్రతి విలను, అతని సినిమాలో ఉండే ప్రతి హీరో, ప్రతి విలను దండం పెట్టుకుంటారు. అతను నాకు తెలిసి చాలామంది ఫోటోలు కూడా పెట్టుకుని ఉంటారు అతని ఫోటో. అతనికి ఏదైతే కావాలో సూటుగా అది వచ్చేంత వరకు వదిలిపెట్టాడు. రాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా చేయలేకపోతే ఇతను వెళ్ళి యాక్ట్ చేసి చూపిస్తాడు. అంత గొప్పడు రాజమౌళి. మిగతా వాళ్ళు కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు చేస్తారు, అంతవరకు. ఇతను యాక్ట్ కూడా చేసి చూపిస్తాడు. అది కూడా రాకపోతే ఫిజికల్గా ఏం చేస్తే బాగుంటుంది, కళ్ళు ముడిస్తే ఇలా చేస్తే బాగుంటుంది అనుకుని చూసుకొని వచ్చి, ఇదిగో కళ్ళు మూడు, ఇప్పుడు ఐబ్రోస్ను రిలీజ్ చేయి, లూజ్ చేయి అని ఊదు, ఇది కూడా చేసి చూపిస్తాడు, ఇది కూడా చెప్తాడు. అది క్లియర్గా చెప్తుంటాడు. రిలీజ్ యువర్ బ్రోస్, టేక్ యువర్ చుట్టా అవుట్, బ్లో. యాక్టింగ్ చేస్తుంటే ప్రాంప్ట్ ఇస్తుంటారు ఆయన, ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది. ఇది చేసి చూపించాడు. వాళ్ళు పెద్ద విలన్లు అయ్యారు, పెద్ద స్టార్లు అయ్యారు. అతను అదొక స్టైల్. వివి వినాయక్ గారు కూడా వెరీ కాన్ఫిడెంట్. ఏం కావాలో అంత కావాలో స్క్రిప్ట్లోనే మొత్తం క్లియర్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఒకవేళ ఏదైనా మనం ఇంప్రూవైజ్ చేస్తామంటే, నేను ఎలా చేస్తావు చూడు, ఓకే చెయ్యి, వెరీ గుడ్, ఇది బాగుంది, చెయ్యి, టక టక టక. ఈ స్పీడ్గా, వెరీ స్పీడ్. అయిపోయింది అనుకోండి ఆర్టిస్ట్ని, నీకు అయిపోయింది వెళ్ళిపోమ్మా. ఒకరోజు మేము నాయక్ సినిమాకి షూటింగ్ చేస్తున్నాం అక్కడ, ఖైరతాబాద్ అంట, కాచిగూడ స్టేషన్, రైల్వే స్టేషన్, క్రౌడ్, జూనియర్స్, ఇంకోటి. మళ్ళీ ప్రాబ్లం అవుతుందన్నారు. 7:15 కల్లా షార్ట్ పెట్టేశారు, మొదలెట్టాం. టక్క 3 షాట్లు అయ్యాయి. రాజీవ్ నీకు అయిపోయింది వెళ్ళిపో అన్న. అయిపోయిందా? పొద్దున్నే వచ్చాం అప్పుడే అయిపోయిందా? యూజువల్గా వదిలిపెట్టరు, లేకపోయినా కూడా కూర్చోబెడతారు. సాయంత్రం వచ్చాడు కదా, మన డేటే కదా, ఉండమంటారు. కానీ అలాగా ఆయన వెళ్ళిపోమ్మను. అలాగే పూరి జగన్నాథ్ గారు కూడా చాలా టక్ ఏం కావాలి, ఎంతవరకు కావాలి, ఒకవేళ రాలేదా ఎక్కువ ఇబ్బంది పెట్టకు, కట్ చేసి నెక్స్ట్ షాట్ అక్కడికి క్లోజ్ మనం వేసుకుందాం. వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ ఫాస్ట్ పూరి గారు కూడా. ఎందుకంటే నేను ఒక్క సినిమా చేశాను ఆంధ్ర వాళ్ళ, కుదరలేదు. అంటే అందులో నాకు మెయిన్ క్యారెక్టర్ ఏం కాదనుకోండి, బట్ సీరియల్ చేశాను.
సీరియల్లో వన్ ఆఫ్ ది హీరో నేను ఆయన డైరెక్షన్. ఎంత కావాలో ఏంటో ఏం కావాలో ఆయనకి బాగా క్లియర్గా తెలుసు. ఆయన ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్. అలాగే రాఘవేంద్రరావు గారు, రామ్మా చెయ్యి, ఏం చేస్తారు మీరు చేయండి. స్క్రిప్ట్ ఉంటుంది ఆయన దగ్గర, స్క్రిప్ట్ నీట్గా రాసి ఉంటుంది. కాకపోతే చేసేవాళ్ళని ఏం చేస్తా అంటే వీళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు అనుకునేవాళ్ళు, మీరు చేయండి ఏం చేస్తారు, ఇది సిచ్యువేషన్ ఇంకోటి, బాగుంది బాగుంది బాగుంది, ఇది వద్దులే, ఇది తీసేయి, అక్కడ డైలాగ్ చెప్పు, ఇది చెప్పు, కానీ ముందు మీరు చేసారు చూడండి అది కలుపు అని చెప్పి అది మిక్స్ అండ్ మ్యాచ్ మన దగ్గర ఉన్నాయి అన్ని రేంజ్ తీసుకొని బెస్ట్ చూసుకొని చేయండి అని చెప్పేసి చేంజ్ చేస్తారు. బాగా చేశారు. ఫస్ట్ టేక్ కుదరలేదు అనుకోండి, ఫస్ట్ టేక్ ఏదో మిస్ అయ్యి అనుకో, చాలా బాగా చేసావా, ఎందుకు ఆపవా, కాన్ఫిడెన్స్ని పెంచుతాడు ఆయన. లోపల నుంచి మీ కాన్ఫిడెన్స్ కోయకుండా డబుల్ ది కాన్ఫిడెన్స్, అంటే 2 రెట్లు బయటకు వచ్చేలాగా చాలా బాగా చేసావు, దా ఈసారి చెయ్యి అని. సో అలా టెక్నిక్ అది, టెక్నిక్ వాడు నిరుత్సాహపడకుండా బాగా బూస్టప్ చేస్తాడు ఆయన. అలాగే శేఖర్ కమ్ముల్ గారు, ఆయన కూడా ఆయనకి కావాల్సింది వచ్చేంత వరకు వదిలిపెట్టాడు. మిగతా వాళ్ళను వచ్చే రాలేదు జక్కనే, నువ్వు అది కాదు నాకు రావాల్సింది ఇది ఇదే అంటాడు. శేఖర్ కమ్ముల్ గారు అది కూడా కాదు, అదేనండి రాజీవ్ గారు, అంటే మనం అనుకుంది అది మామిడి పడుతుంట చాలా అదే సార్ చెప్పండి సార్ అంటుంటాం, అదే అంటే ఇది ఇలా కాదండి, ఇది ఇలా, ఇది అలా అండి, అలాగండి అంటుంటాడు. ఆయన జుట్టు ఆయన పీక్కుంటుంటాడు ఇలా 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 అనుకుంటూ, సరే సార్ సరే అని అలా చేయడం. ఈజ్ ఆల్సో వెరీ షూడ్, అంటే ఆయనకు వచ్చేంత వరకు చాలా కూల్గా తెప్పించుకుంటాడు. కంగారు లేదు, ఏమీ లేదు. ఇంకో అయ్యింది అరపూట అయింది కూడా కంగారు పడ్డు, అది రావాల్సిందే. కొరటాల గారు, కొరటాల శివ గారు బిందాస్ మనిషి, కూల్. రాజీవ్ గారు చేయండి సార్, నేను వెళ్ళి ఆయన దగ్గర అదే మీరు ఏదైతే జనతా గ్యారేజ్ సీక్వెన్స్ ఉందో, సంతకం పెట్టడం కుదరదు, ఇది మామూలుగా సంతకం పెట్టడం కుదరదు, చాలా స్టబన్గా చెప్పాలి. నేనేం చేశానంటే ఆ టేబుల్ మీద ఆర్టికల్స్ అన్ని చూసుకున్నాను, ఏదో ఒకటి ఇంప్రూవైజ్ చేయాలి కదా అని చెప్పేసి ఆ స్టాంప్ ఒకటి ఉంది సార్, సంతకం పెట్టడం కుదరదు, అక్కడ దాని మీద స్టాంప్ కొడతానండి, కొంచెం బల్ల గుద్దినట్టు ఉంటుంది అంటే, చేయండి సార్ చేయండి. మామూలుగా ఏం చేయాలి, ఎందుకంటే అది అక్కర్లేదులేండి, మీరు చెప్పడమే ఫర్మ్గా చెప్పండి అనాలి, లేకపోతే అది బాగుందండి వెరీ గుడ్, నేను ఇది చేస్తాను అంటే యాక్సెప్ట్ చేసి చేయండి బాగుంది సార్. ఇది మధ్యలో ఒక టేక్ చేశాను, ఇంటి దగ్గరికి వస్తారు వీళ్ళంతా వచ్చి, అమ్మ మీ ఆయన ఒక స్పెషల్ మొక్క అని ఒకటి చెప్తాడు తారకు వచ్చి, అక్కడ వచ్చినప్పుడు ఒక షార్ట్ చేశాను, అందులో కొంచెం ఎమోషనల్గా ఆ తడి ఉండాలి, ఒకడు నా కోసం వచ్చి నా కోసం నిలబడుతున్నాడన్న ఇది ఉండాలి, అది నా కళ్ళలో ఆ గ్లిటర్ ఉండాలి, నా కోసం వచ్చాడు, ఆ బాధ అంటే ఆనందము ప్లస్ ఒక నా కోసం వచ్చాడనే ఒక గర్వం, ఇవి రెండు కనపడాలి. ఫస్ట్ షాట్ చేసినప్పుడు నాకు ఎందుకో నేను సరిగ్గా చేయలేదు, కొంచెం డౌన్లో ఉన్నాను. అప్పటికి తారక్ మొత్తం డైలాగ్ చాలా బాగా చెప్పేశాడు. నేనుండి సరే ఏమనుకోకండి 1 more, నేను కరెక్ట్గా చెప్పాను, నువ్వు మళ్ళీ 1 more అంటావేంటని అంటే, కాదు సార్ ఒకటి ప్లీజ్ తారక్ అని. కొరటాల గారు, కాదండి పాపం ఏదో అంటున్నాడు కదా 1 more అని చేయండి, నేనేమో కష్టపడుతున్నాను డైలాగులు చెప్పి వాడేంటి 1 more అన్నాను. బట్ తారక్ కూడా పాపం చేశాడు మళ్ళీ 1 more. అంత కూల్ డైరెక్టర్. నేను అడిగి అది ఓకే, ఆయనకి నేను చేసింది ఓకే, బట్ నేను యాక్టర్గా అడిగినందుకు యాక్సెప్ట్ అంటే 1 moreకి యాక్సెప్ట్ చేశాడు ఆయన. అంత కూల్ ఆయన, చాలా కూల్. మిమ్మల్ని క్వశ్చన్లు అడగటం లేదని ఫీల్ కాకండి, ఆయన చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కొంచెం పెద్ద చాలా సినిమాలు చేశారు కాబట్టి ఇంకొంచెం మీరు తారక్, మీరు రాజమౌళి గారు స్పెషల్ బాండింగ్, చాలా సినిమాలు చేశారు, కానీ తర్వాత కొంచెం తగ్గింది మీ కాంబినేషన్లో, కారణం ఏంటి? అంటే ఏం లేదు సార్, రావాలి క్యారెక్టర్ రావాలి, వస్తే ఇంపార్టెన్స్ ఉందంటే డెఫినెట్గా వస్తుంది, లేకపోతే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిలేషన్షిప్ ఏంటంటే ఫ్రెండ్స్. ప్రొఫెషనల్ లెవెల్లో నాకు కంపల్సరీ క్యారెక్టర్ ఇవ్వాలని కానీ, నాకు ప్లీజ్ క్యారెక్టర్ ఇవ్వని నేను కానీ, నీకు క్యారెక్టర్ ఉందిరా అని చెప్పే సినిమాలో తను కానీ ఇది ఉండదు. క్యారెక్టర్ ఉందంటే డెఫినెట్గా వస్తుంది, లేదంటే ఎవరు చెప్పినా కానీ రాదు. అండ్ అంటే ఆర్ఆర్ఆర్ చేశాను మొన్న వచ్చిన దీని వరకు, దట్ వాస్ దేర్ లాస్ట్ మూవీ. అవును. అయితే మిగతా మూవీస్లో రావాలంటే మధ్యలో నేను లావ్ అయిపోయాను సార్.
మీరు గమనించుంటే మొన్న అవును, ఆ సినిమాలో కూడా లవ్ స్టోరీలో కూడా కొంచెం లావుగా ఉన్నాడు. కొంత లావు, లవ్ స్టోరీ కంటే లావు అయిపోయాను మధ్యలో. ఏమన్నా మెడికల్ ఇష్యూస్ ఏమన్నా? మధ్యలో ఏం చేశానంటే సార్, 50 ఏళ్ళు కష్టపడ్డాను, దెబ్బలు తిన్నాను, పడ్డాను, ఇంకోటి చేశాను. మా నాన్న మాటలు చెప్పింది గుర్తు వచ్చింది. నటుడు అన్నవాడు భోజనాలు రుచులు తెలియకపోతే వాడే నటుడు అవుతాడు రా. రుచులు తెలియాలి వాడికి, నవరసాలు మాత్రం అంటే దాంట్లో ఈ రుచులు కూడా తెలియాలి కదా, వాడు తినాలి, ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయాలన్నాడు కదా. నేను ఎందుకు కడుపు కట్టుకొని చేయడం, ఇంతకాలం చేసాం, కష్టపడ్డాం, తిన్నాం కొంతకాలం అని చెప్పేసి రోజు నాకు ఇష్టమైనంత 1, 2, 3 వాయిలు పీకడం, ఆ తర్వాత మిగతావి రసాలు, సాంబార్లు, నెక్స్ట్ అన్నీ ఫుల్గా తినడం, రాత్రిపూట 1/2 kg స్వీట్ తినడం కంపల్సరీ. అలా 4 నెలలు తిన్నా. నాకు తెలియకుండానే గవదలు వచ్చేసి, పొట్ట ఇంత వచ్చేసి, నడవడం కూడా ఇబ్బంది అయ్యే రేంజ్లో లావయ్యాను. మళ్ళీ ఐ స్టార్టెడ్ లూజింగ్ వెయిట్. అండ్ అందుకనే చాలా కాలం, లేకపోతే ఈ ఇంటర్వ్యూ కూడా ఇచ్చేవాడిని కాదు, అదే లెవెల్లో ఏమైనా ఉండుంటే. తగ్గాను కాబట్టి వచ్చాను. సో మా నాన్న చెప్పింది ఆ రుచుల గురించి అలానే చాలా సీరియస్గా తీసుకున్నాను, చాలా సీరియస్. మీరు ఫైనల్ ప్రోడక్ట్ చూసారా? అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు మొత్తం చూశాను. మీ గట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే జనాలు చూసేటప్పుడు ఇట్ ఈస్ ఫ్రమ్ ద 90s మిడిల్ క్లాస్ బయోపిక్ టీమ్ అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాన్ని మ్యాచ్ చేయగలుగుతున్నారు? మ్యాచ్ కాదండి, సర్పాస్ చేస్తాం. అంటే నేను ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పట్లేదండి. అది లైటర్ వెయిన్లో కామిక్గా ఉండి వెళ్ళిపోయేది. ఇది కొంచెం సీరియస్ ఉంటుంది. కొంత కాదండి, ఎక్కువ శాతం కామిక్గా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్లు మాత్రం ఎక్కడైతే లైఫ్ని చెప్పాల్సిన కొన్ని ఏవైతే ఉన్నాయో సంఘటనలు ఉన్నాయో చాలా సిన్సియర్గా, చాలా ఎమోషనల్గా కూడా చెప్పాం. అది ఐ థింక్ వీ హ్యావ్ డన్. ఆ ఎమోషనల్ సీక్వెన్స్లు అన్నీ కూడా ఐ థింక్ జనాలు అన్నీ కూడా ఓకే, వీళ్ళు బాగా చేశారు, కుర్రోళ్ళందరూ నిజంగా చాలా బాగా చేశారు. ప్రజ్వల్ దగ్గర ఇంకొక ఇది చూసి నేర్చుకోవడం అన్నాడు కదా, కాకుండా ఇంకొక గుణం ఉందండి. ఏం చేసేవాడంటే వచ్చి చూసేవాడు, ఓహో ఈయన ఇలా చేస్తున్నానా, ఈయన్ని దాటాలంటే ఇంకా చేస్తా, పర్ఫార్మెన్స్ చాలా జాగ్రత్త, అమ్మో కాంపిటేటివ్ స్పిరిట్ అండి. నేను గమనించా, కుర్రాడు మంచి జోష్లో ఉన్నాడు, రా నీకు ఇప్పుడు కాదు నాన్న, ఒకటైన తర్వాత ఇంకోటి ఇస్తాను. నేను చాలా జాగ్రత్తగా కొన్ని బాణాలు చివర్లో ఉంచుకునేవాడిని. నేను చేసిన తర్వాత నా పద్ధతిలో నేను చేసేవాడిని. ఇందాక అన్నాడు చూడండి, చివర్లో ఇస్తాడు, మొత్తం లాస్ట్ టేక్లో మాత్రం చేస్తాడు, టేక్లో మాత్రం చేసేవాడిని, కంగారు పెట్టడం. రిహార్సల్స్లో అది ఉండదు. రిహార్సల్స్ మామూలుగా చేసేవాడిని, టేక్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేవాడిని. యాక్చువల్లీ క్లైమాక్స్ చేసేటప్పుడు కొంచెం ఎమోషనల్ క్లైమాక్స్, సో చేసేటప్పుడు అసలు ఐడియా లేదు సార్, జస్ట్ పేపర్ చూసుకురు అంతే, ఐడియా లేదు. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం డైరెక్టర్ వాళ్ళతో ట్రావెల్ ఉంది కాబట్టి ఈ డైలాగ్ ఏముందో ఐడియా ఉంది, పర్ఫార్మెన్స్ నోట్లు. సో ఫస్ట్ సార్ది చేయగానే అసలు సింగిల్ టేక్లో అసలు చేసేసారు మొత్తం. మరి నేను అనుకున్న మీటర్ చేస్తే ఆనదు. సార్ దగ్గరికి వచ్చి సార్ ఏంటి సార్ అన్న అనేసి మా ఇంటి వెనకాల ఒకటి ఉంటుంది సార్, ఇట్లా కాంపౌండ్ లాగా అక్కడ లొకేషన్లో. సార్ చేసి వెళ్ళిపోయినా, కెమెరా షిఫ్ట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాను నేను కొంచెంసేపు. వెళ్ళిపోయి జస్ట్ రీకాలింగ్ ఎట్లా చేసిరు, ఏం చేసిరు, దాని కౌంటర్ ఏమి ఇవ్వాలి, సో దట్ అది బ్యాలెన్స్ ఉండాలి కదా సార్. డైలాగ్లో ఉన్న బ్యాలెన్స్ యాక్షన్లో లేకపోతే కన్వే కాదు సార్. సో అది ఇంపార్టెంట్ క్లైమాక్స్. సో సార్ ఇబ్బంది పెట్టారు సార్ నిజంగానే, అంటే నాకు జోల్టే అది, బట్ చాలా నేర్చుకున్నాను సార్. ఇట్స్ చాలా 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 నేర్చుకున్నాను. సోలోగా టగ్ ఆఫ్ వార్ కదా సార్, అది చాలా నేర్చుకున్నాను. మంచి సీక్వెన్స్ అది, మంచి సీక్వెన్స్. సో డెఫినెట్లీ ఇది ఇట్ విల్ 90s కన్నా వీఆర్ గోయింగ్ టు ఒక మెట్టన్నా ఎక్కువగా మార్కులు సంపాదిస్తామని నమ్మకం. దట్స్ గ్రేట్. ఇంకా ఏమన్నా మాట్లాడాల్సింది ఉందా అబౌట్ ద సిరీస్ హోమ్ టౌన్? అని ఏంటి సిరీస్ గురించి చెప్పు. వీఆర్ ఆల్ కాన్ఫిడెన్స్ సార్, మంచి ప్రాజెక్ట్ చేసామనే నమ్మకం అయితే మా అందరికీ ఉంది. సో April 4th రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ డూ వాచ్. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది అయితే కోరుకుంటున్నాం. అలాగే చూసిన తర్వాత కామెంట్లు కూడా పెట్టండి. యానీ పర్ఫార్మెన్స్ బాగుందా, ప్రజ్వల్దా, సాయిదా, లేకపోతే అనిరుద్ధ,
సిరీస్ ఎలా అనిపించిందో చెప్పండి సరిపోతుంది. కామెంట్లు వద్దంటావా? వద్దులేండి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు యాక్చువల్లీ. అదే అంటున్నా, కామెంట్లు అనేది అవే అంటే కదా. నేను కామెంట్స్ కన్నా సరే ఇట్లా లైవ్ ఫీడ్బ్యాక్స్ ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తాను. మళ్ళీ లైవ్కి వస్తా అంటావా? ఎవరైనా అంటే నార్మల్గా వెళ్తుంటే ఆడియన్స్ గుర్తుపడతారు కదా సార్, అలా అయితే ఇంకొంచెం ఇంట్రెస్ట్ నాకు. ఎందుకంటే కామెంట్స్లో కొంతమంది మరీ టూ మచ్గా నెగటివ్ రాస్తారు. నెగిటివ్, పాజిటివ్ కూడా మరీ టూ మచ్గా ఉంటుంది సార్. అంటే చాలా నాకు న్యాచురల్గా రాస్తున్నారా లేకపోతే కావాలని చెప్పి రాస్తున్నారా అర్థం అవ్వదు. ఊరికనే హార్ట్ పెట్టి ఫైర్ పెడతారు. అది బాగా ఈజీ కదండి, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా. కానీ సార్ మేము యాజ్ యాక్టర్స్ సార్ని చూసుకుంటూ వచ్చినాం కదా ఇప్పటివరకు యాజ్ అన్ యాక్టర్. నాకు పర్సనల్గా అడవి రాముడు కానీ అట్లాంటి ఆ టైంలో సార్ ఎనర్జీ కానీ అది ఇష్టం, స్టూడెంట్ నెంబర్ 1. సో నేను ఇది స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 3 డేస్లో మన సిరీస్లో ఆ యాంగిల్ ఉంటుంది సార్, ఆ ఎనర్జీ ఉంటుంది సార్. నేను ఐ థింక్ యూ రిమెంబర్ సార్, నేను 1-2 సార్లు వచ్చి చెప్పాను సార్ మస్తు ఉంది సార్ మీరు చేస్తుంది మస్తు అనిపిస్తుంది సార్. కూడా మీ ట్రైలర్ చూస్తే అమ్మ బెండకాయ కూర ఉండు, అమ్మ బెండకాయ కూర ఉండు, ఆ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుండే సార్ చూసినప్పుడు. మేబీ అది ట్రాన్స్ఫర్ అవుద్ది స్క్రీన్ మీదకి. సో మంచి షేడ్స్ ఉంటాయి సార్, క్యారెక్టర్ త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు రాజేష్ కనగల్ సార్ని దీంట్లో త్రూఅవుట్. అండ్ ఝాన్సీ మ్యామ్ ప్రతి క్యారెక్టర్ నండి, ఒకళ్ళు కాదు, ఎవరికి వచ్చింది వాళ్ళు తినేశారు. అంటే స్పోర్టివ్గా, అంటే దో పోటీ పడి. మీరు మీ భాష మార్చుకోవాలి, తినేశారంటారు. నేనేమన్నాను? తినేశారన్నారు. కాదు, అదే మార్చుకోవాలి. అదే సీరియస్ గా తీసుకొని తిన్న లావ్ అయ్యారు కదా మీరు. అదే నాకు అలవాటు అయిపోయింది, తినడంలోనే అలవాటు అయిపోయింది. మార్చుకుంటాను. అదే చించేశారు, చంపేశారు. అది కూడా చంపేశారు కూడా అది కూడా కరెక్ట్ కాదంటారా? సరే, ఇప్పుడు ఏదో కొత్త వర్డ్ ఏదో కాయిన్ చేసుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సాయిరామ్, 90s బయోపిక్ తర్వాత జనాలు మిమ్మల్ని బాగా రికగ్నైజ్ చేశారా? దానివల్ల ఇబ్బందులు ఏమన్నా పడ్డారా? ఇబ్బందులు అంటే ఏం లేదు సార్, పైన అందరికాడ మంచిగా రివ్యూస్ ఇచ్చారు అందరూ. మంచిగా చేసిన తమ్ముడు, నేను కూడా రిలేట్ అయి ఉండే, నీలాంటి ఫ్రెండ్ నాకు కూడా ఒకటి ఉంటుండే, చాలా బాగా చేసిన మంచి రివ్యూ ఇచ్చేసారు. ఇప్పుడు కూడా అదే చెప్తారు. అమ్మాయిలు కూడా తమ్ముళ్ళ నీలాంటి తమ్ముడు ఫ్రెండ్స్ నా అమ్మాయిలు అంటే చెప్పారు. ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒకటి ఉంటే చిన్న ఎమోషనల్ ఉంటే, బ్రదర్ నాకు కూడా ఇట్లా జరగండి బ్రదర్ నా 10th క్లాస్లో అని అమ్మాయిలు అబ్బాయిలు అట్లా చెప్పారు సార్. ఇప్పటికీ అదే చెప్తారు, ఆ వివక్ష డైలాగ్ ఒకసారి మళ్ళొకసారి మాకు చెప్తావా అని. రైట్. అమ్మాయిలు ఎవరు బాగా పలకరించారు సార్? ఆ గోలే మాకు లొకేషన్లో ఎప్పుడు చెప్పేవాడు సార్. వచ్చి ఏం సార్ ఎవరు చూసినా కానీ నన్ను తమ్ముడు అంటారు, ఏం చేయాలి సార్, నాకు ఏం చేయాలి, నేను దాన్ని చూసినా దీన్ని చూసినా ఆ పోరుని చూసినా వచ్చి తమ్ముడు బ్రదర్ అంటారు, ఏం చేయాలి సార్, ఏది పడతలేదు సార్ నాకు నా దగ్గరకు వచ్చి. ఇక వాళ్ళకు చిన్నపిల్లలాగా అనిపించుండే, అందుకే తమ్ముడు అన్న బ్రదర్ అని పిలుస్తారు సార్. చిన్నపిల్లాడు కాదని ప్రూవ్ చేసుకోవాలి నువ్వు. నేను నైట్ కాలేజ్కి వెళ్ళినాం సార్ నిన్న. అసలు మామూలు క్రేజ్ కాదు, గర్ల్స్ కాలేజ్ సార్ అది మన సూర్యాపేటలో. సో అసలు మామూలుగా చెప్పు దాని గురించి. మంచిగా ఉండే సార్ నిన్న గర్ల్స్ క్యాంపస్ అంతా, అది చూసి మంచిగా అసలు మధ్యలో మనోడిని అసలు టూ మచ్. దీంట్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది సార్ డోస్. కాదు, నువ్వు కరెక్ట్ పర్సన్. మేము ఎవరు 90s చేయలేదు. 90s నువ్వు చేసావు, చూసావు, నువ్వు చెప్పాలి సార్కి ఏంటి దానికి దీనికి తేడా ఏంటి సార్. దాంట్లో వచ్చేసి నా క్యారెక్టర్ యాక్చువల్గా సెటిల్గా ఉంటుంది సార్, చాలా సెటిల్గా ఉంటుంది. కానీ దీంట్లో చెప్పని చిన్న ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా అని. నా క్యారెక్టర్ వచ్చేసి అందులో కొంచెం సెటిల్గా ఉంటుంది సార్, కార్తిక్ క్యారెక్టర్. కాకపోతే జగ్గు క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, టోటల్ డిఫరెంట్ ఉంటాయి. మొత్తం ఇక చిచోరపన్ నాన్ సింగ్ గార్డులు ఎక్కువ ఉంటుంది సార్. ఇక దాంట్లో చూసా ఎమోషనల్ కూడా బాగుంటుంది. దీంట్లో కొంచెం ఇక ఫాదర్ అండ్ సన్, మన తండ్రి కొడుకుల మధ్యలో ఆ బాండ్ ఎట్లుంటుంది, ఆ ఎమోషన్ ఇంకెక్కువ ఎట్లుంటుంది, చాలా డెప్త్ వే ఉండే మా శ్రీకాంత్ అన్న కూడా. నాకు కూడా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా 5th ఎపిసోడ్ చూసి ఆ డబ్బింగే నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను సార్. నాకు అది చాలా పర్సనల్, నాకు రిలేటెడ్ అయినా. అందులో 5th ఎపిసోడ్లో సాంగ్ కానీ ఇలా ఫ్యామిలీ ఎమోషన్ కానీ అది నాకు పర్సనల్గా నాకు ఎక్కువ రిలేటెడ్ ఉన్నాయి. చూద్దాం సార్. ఇదైతే నేను హోమ్ టౌన్ నేనైతే గట్టిగా చెప్తా సార్. హోమ్ టౌన్ అయితే చాలా బాగుంటుంది సిరీస్, ఫన్ ఉంటుంది, మంచి ఎమోషనల్ ఉంటుంది, అందరు రిలేటెడ్ అవుతారు. కానీ అయితే నేను ఆడియన్స్ చేతిలో ఉంది మొత్తం అంతా. April 4th నేను కూడా వెయిటింగ్ సార్. రాజు గారు, ఝాన్సీ గారు కూడా చాలా అండర్ అప్రిషియేటెడ్ యాక్ట్రెస్ అన్నట్టు. ఆమెకి రావాల్సిన రోల్స్ ఎక్కువ రాలేదు. ఈ మధ్య
మల్లేశంలో మంచి క్యారెక్టర్ పడింది, సేమ్ ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేసింది. మీ ఇద్దరి కాంబినేషన్లో, సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ హర్? ఝాన్సీతో నేను ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తూ వచ్చాను, 95-96 నుంచి. సో వీఆర్ లైక్ ఫ్రెండ్స్. ముందు నుంచి తను నేను హీరోయిన్గా బోల్డన్ చేసాం, తర్వాత సింగిల్ ఎపిసోడ్ అయితే బోల్డన్ చేసాం. షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. తర్వాత అప్పటి ఝాన్సీకి ఇప్పటి ఝాన్సీకి డెవలప్మెంట్ ఉంటుంది కదండి. చేసేటప్పుడు కొన్ని ఇంప్రవైజేషన్స్ ఈ పర్టికులర్ సిరీస్లో, రాజా నువ్వు అలా చెయ్యి, నువ్వు అలా చెప్పు, నువ్వు ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇది బాగుంటుంది సీక్వెన్స్ అని, ఇలా మేము లొకేషన్లో అనుకొని కొన్ని సీక్వెన్స్లన్నీ చేసాం. అండ్ షీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మామూలుగా అయితే తన క్యారెక్టర్ కొంత హౌస్ వైఫ్, ఈ సిరీస్లో హౌస్ వైఫ్ సపోర్టింగ్ దీంట్లోనే ఉండాలి, అంతకంటే మేము కాదు, నేను కానీ ఝాన్సీ కానీ. బట్ ఈవెన్చువలీ తన పర్ఫార్మెన్స్ వల్ల, మేము ఇంప్రవైజ్ చేసుకునే చిన్న చిన్న ఎలిమెంట్స్ వల్ల వీ ఆల్సో, అంటే వీళ్ళ పక్కన, మన ప్రజ్వల్ పక్కన, యానీ పక్కన, సాయిరామ్ పక్కన అండ్ అనిరుద్ధ్ పక్కన నిలబడగలిగాం. బికాస్ చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్. తన అంత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. తన ఈ మధ్యన మీరు ప్లే చూసారు లేదో నాకు తెలియదు. రీసెంట్గా ఐ హర్డ్ అబౌట్ ఇట్, జెండర్ ఈక్వాలిటీ మీద. అది ఇప్పుడు టిక్ టాక్ కాకుండా అంతకుముందు పురుష సూక్తం అని ఒకటి చేసింది, రాసింది, డైరెక్ట్ చేసింది, రెండు ఫెంటాస్టిక్. అండ్ షీఈ్ అ వెరీ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. అండ్ అన్డౌటెడ్లీ తను ఇప్పుడున్న దీంట్లో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఈ తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్లో దున్నుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఎందుకంటే మీరు ఒకసారి ఇది చూసిన తర్వాత తను లైటర్ వెయిన్, అంటే లైటర్ సైడ్ ప్లస్ ఆ ఎమోషనల్ సైడ్ రెండు సటిల్గా చేయడం, అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ హోమ్ టౌన్ సిరీస్లో. ఇట్స్ గ్రేట్. 4th April రిలీజ్ అవుతుంది హోమ్ టౌన్. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ అండ్ ఎవ్రీబడి షుడ్ వాచ్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.